అరే ఏం రోమస్ ఓకే అండి, దేవుని త్రిత్వం యొక్క ప్రత్యక్ష గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. నిన్నటిదాకా ప్రపంచవ్యాప్తంగా దేవుని గురించి ఏమనుకుంటున్నారు, వరల్డ్ వ్యూస్ ఎలా ఉన్నాయి, దేవుడు అంటే ఏమై ఉన్నాడు, దేవుని గుణ లక్షణాలు ఏంటో కొన్ని మనం ప్రత్యేకంగా చూడడం జరిగింది. సో ఈ రోజు దేవుని త్రిత్వం యొక్క ప్రత్యక్షత ఎలా బయలుపరచబడింది, ఎలా వచ్చింది అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఒకటి యోహాను 5:7 సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు ఉంది. ఏముందండి? సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు. ఒకసారి మీరు 1 యోహాను 5:7 చదవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. చదవండి ఒకసారి 1 యోహాను 5:7. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనే పదం ఉంది, ఇక్కడనేమో ఆత్మయు నీళ్లు రక్తము ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని చెప్పబడింది. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఆత్మ నీళ్లు రక్తము అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఏం భాషను చెప్తారు? అక్కడ చదివినప్పుడు వాటిని చదవగానే అక్కడ ఆత్మ నీళ్లు రక్తము అనేటువంటి పదాలను మనం చూస్తా ఉన్నాం. మీరు ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి వాటిని? ఆత్మ అంటే ఏంటి అక్కడ? తండ్రి అన్న. నీళ్లు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అన్న. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి మాట్లాడండి. మీకు ఏం అర్థమైందో చెప్పండి అక్కడ. అది చదవగానే అయితే అన్న ఆత్మయు అంటే దేవుడు అని అనుకుంటున్నాం. ఇక నీళ్లు అనగానే బాప్టిజం గుర్తొస్తుంది, రక్తము అనగానే ఆయన ప్రాణ త్యాగం వలన విమోచించబడ్డాం అన్నట్టుగా సాధారణంగా అర్థం చేసుకుంటున్నాం. ఓకే, గుడ్. ఇంకా ఎవరైనా? స్త్రీ ఇంకా ఎవరైనా ఏమనుకుంటున్నారు అసలు? అంటే ఇది మాకు ఎలా చెప్పబడిందంటే, మనం బాప్తిజం తీసుకునేటప్పుడు ఆయన ఒక రక్తము తర్వాత పరిశుద్ధాత్ముడు నీళ్ళు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తాయని దాన్ని అలా చెప్పారు. ఓకే, హలో అన్నా దినేష్ అని ఇక్కడ 6వ వచనంలో ఏమంటే నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అలాగే యేసుక్రీస్తే అని ఇక్కడ ఉంది. సో నీళ్లు రక్తం యేసుక్రీస్తుడు అని అర్థమవుతుందండి ఇక్కడ. ఓకే, నీళ్లతోను మాత్రం కాక నీళ్లతో రక్తంతో వచ్చాను అని ఉంది. అంటే ఆ నీళ్లు రక్తము ఐ థింక్ జీసస్ క్రైస్ట్. సో ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ముగ్గురు అని ఎలా అంటారన్న? మరి నీళ్లును రక్తమును ఒక్కరే, యేసుక్రీస్తు ఒక్కరే అయినప్పుడు మరి ముగ్గురు అన్నప్పుడు వేరు వేరు అవుతుందిగా. ఎగ్జాక్ట్లీ. సో దినేష్ చూడండి, అవన్నీ ఆలోచించండి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి మన బ్రెయిన్ వాష్ స్టార్ట్ అవుతుంది. కొద్దిగా మనం ఆలోచించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది.
హలో. సరే, ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చూడండి. ఎవరైనా మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఒకసారి చూడండి. ద ఫాదర్, ద వర్డ్ అండ్ ద హోలీ గోస్ట్ అని ఉందన్న. ఏంటిదంట? ద ఫాదర్ అండ్ ద వర్డ్ అండ్ ద హోలీ గోస్ట్. మీరు ఎనీ ట్రాన్స్లేషన్ ఎక్కడైనా చూడండి, వేరే ట్రాన్స్లేషన్ అని ఒకసారి మీ దగ్గర ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి దయచేసి. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అది స్పిరిట్ వాటర్ బ్లడ్ అని డైరెక్ట్ క్రియకి. సో అది లూజ్ ట్రాన్స్లేషన్, అది కాదు. అంటే మీరు ఒకవేళ ఈఎస్వి కానీ, ఎన్ఏఎస్బి కానీ, లేకపోతే కేజేవి కానీ, లేకపోతే ఈవెన్ ఏఎస్వి కానీ, ఏదైనా ఇతర ట్రాన్స్లేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ సార్లు ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అనే ఉన్నాయి. ఓకే. సో ఏంటి అంటే కొన్ని మన తెలుగు బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్లు, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇతర బైబిల్ని, ఇతర ట్రాన్స్లేషన్ చెక్ చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఈ గ్రేస్ బైబిల్లో ఉందన్న, పరలోకంలో ముగ్గురు సాక్షులు ఉన్నారు. తండ్రి, వాక్కు అని ఉంది, ఇంకోటి పవిత్రాత్మ అని ఉంది గ్రేస్ బైబిల్. ఓకే. ఇక్కడ ఫాదర్ కనబడుతుందన్న ఎగ్జాక్ట్ గా. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు అండి. అంతేగాని పెంతెకోస్తల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసినట్టు ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మతో నింపబడడం, నీళ్లు అంటే బ్యాప్టిజం అని, రక్తం అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడానికి కాదు. అందుకే భావాన్ని గ్రహించడం, లేకపోతే ఇక్కడ మనకు తెలుగులో అర్థం కాకపోతే రూట్ లో అయినా కనీసం చెక్ చేసుకోవాలి. మీరు ఏ ఇంగ్లీష్ బైబిల్ చూసినా కూడా ఖచ్చితంగా ఫాదర్ అండ్ ద వర్డ్ అండ్ ద హోలీ గోస్ట్ అనే ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఇక్కడ కూడా మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 సార్లు ఇక్కడ మనుషులను సంబోధించినట్టే సంబోధిస్తున్నారు, అవునా? అందుకే ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఎక్కడ ఎలా అర్థం చేసుకున్నారో మనకు తెలియదు. కానీ సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అన్నాడు. ఈ ముగ్గురు ఏకీభవించి అన్నారు. ఈ మూడు అని అంటేనే మనకు వేరే అర్థం వస్తుండే కదా. అక్కడ కూడా ఎండింగ్ లో కూడా మళ్ళీ ఏం చూస్తున్నాం, వర్డ్ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ముగ్గురు అనే మాట మనుషులకు సంబంధించి ఏకీభవించి ఉన్నారు, సాక్ష్యం ఇచ్చువారు. ఈ 3 పదాలు చూడండి ఒకసారి. ఆ 3 కూడా ఒక మనిషిని అంటే ఒక పర్సన్ ని రిప్రజెంట్ చేసే విధంగానే ఉంది, కానీ ఒక థింగ్ నో లేకపోతే మరొక భావాన్ని రిప్రజెంట్ చేయట్లేదనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి, అవునా? ఒకవేళ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు సాక్ష్యం ఇచ్చేవారు, సాక్ష్యం ఇచ్చేటివి 3 అని పెట్టిరనుకో అది వేరే రకమైన అర్థాన్ని ఇస్తుండే. కానీ వాళ్ళు అక్కడ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురే అని చెప్పారు. అయితే దాన్ని తర్జుమా చేసే విషయంలో కొంత పొరపాటు జరిగినట్టుగా మనకు అర్థం అవుతుందేమో చూసుకోవాలి. అందుకే ఇలాంటి పదాలు అన్న ఇంగ్లీష్ లో అయితే దీస్ 3 are 1 అని ఉంది, ఇంకా క్లియర్ గా ఉంటది, క్లియర్ గా ఉంటది. ఇంకా ఇంకొన్ని ట్రాన్స్లేషన్ దీస్ 3 are యునైటెడ్ అని ఉంటది. అది అండి. సో 3 are 1 are agreed are united. 3 పదాలు డిఫరెంట్ ట్రాన్స్లేషన్ లో వాడబడింది. ఇక్కడ 3 are 1 అని ఒక ట్రాన్స్లేషన్ లో వాడబడింది, ఇంకో ట్రాన్స్లేషన్ 3 are agreed అని ఉంది, ఇంకొక ట్రాన్స్లేషన్ కొన్ని ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే 3 are united అని ఉంది. 3 are united, these 3 are united. ముగ్గురు ఏకీభవించున్నారు. ట్రినిటీ లేదా ట్రై ప్లస్ యూనిటీ. ట్రినిటీ అనేది ఫస్ట్ మనం అంటే ఈ పదాన్ని జనరల్ గా అయితే మరొక వ్యక్తి దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, కానీ ఈ భావన అర్థం కావడానికి కోసం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ వాడుతున్నాం, అంతే, ఏం లేదు. సో ట్రై యూనిటీ, ట్రై ప్లస్ యూనిటీ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 3 are united, 3 are united.
సో ఈ పదాన్ని బట్టి మనం అంటే ఈ పదాన్ని ఇక్కడ దీన్ని బట్టి మనం ఆ పదాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేయట్లేదు. బైబిల్లో ఈ ట్రినిటీ అనే పదం ఉంది అని ప్రూవ్ చేయడానికి ఇక్కడ ఈ సంభాషణ జరగట్లేదనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గ్రహించాలా. సో ఇది ఒక రెండు పదాల కలయికగా మనం అర్థం చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పడానికే వాళ్ళు ఉన్నారు, ముగ్గురు యునైటెడ్ గా ఉన్నారు, ముగ్గురు ఏకీభవించున్నారు, ముగ్గురు ఏకంగా ఉన్నారు, ముగ్గురు కలిసి ఉన్నారు అనేటువంటి, ముగ్గురు ఒప్పుకున్నారు లేకపోతే ముగ్గురు అంగీకరించారు అనే విషయాన్ని మనము ఇక్కడ చూడడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు రికార్డ్ లో కూడా చూస్తున్నారు, ఇక్కడ ట్రినిటీ అనే పదం బైబిల్లో ఉంది అని ప్రూవ్ చేయడానికి మాత్రము ఇక్కడ ఈ విషయాన్ని మనం తీసుకోలేదనే విషయాన్ని గ్రహించాలి. ఓకే, ఆ భావన మాత్రమే మనం తీసుకుంటున్నాం. యోహాను శిష్యుడైన ఇగ్నేషియస్ అనేటువంటి బిషప్ మొదటిసారి ట్రినిటీ అనే పదాన్ని మనకు వాడాడండి. ఇగ్నేషియస్ అనే వ్యక్తి మొదటి శతాబ్దానికి చెందినటువంటి భక్తుడు. సో అది మీరు ఒకవేళ నా ప్రీవియస్ క్లాసెస్ విన్న వాళ్ళకి తెలుసు. అంటే మన టీమ్ ఇండియా క్లాసెస్ ప్రీవియస్ క్లాసులలో కోర్ టాపిక్స్ లో ఉన్నప్పుడు మీకు చర్చ్ హిస్టరీలో ఇగ్నేషియస్ అనే పేరు, అంటే ఎస్పెషల్ గా లీడర్షిప్ లో థర్డ్ లెసన్ లో లీడర్షిప్ గురించి వచ్చినప్పుడు ఇగ్నేషియస్ అనే వ్యక్తి గురించి మనం ఎక్కువగా చదువుకోవడం జరిగింది. ఎందుకంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువగా మన చర్చ్ హిస్టరీలో ఇగ్నేషియస్ అనే పేరు మనం చూస్తూ ఉంటాం. సో అది ఆ క్లాసులు విన్న వాళ్ళకి పేరు అర్థమవుతుంది. సో ఈయననే మొట్టమొదటిగా ట్రినిటీ అనే పదాన్ని వాడారండి. దేవుడు ఇలా ఉన్నాడు. ఇది లాటిన్ భాషలోని పదం. ట్రినిటీ అనేది ఒక లాటిన్ భాషలో ఉన్నటువంటి పదము. త్రిత్వం అంటే ఏంటి అసలు? ఇంతకీ త్రిత్వం అంటే ఏమనుకుంటున్నాము, ఎలా ఆలోచిస్తున్నాం దాని గురించి అనేది తెలుసుకోవడానికి ముందు అసలు ఫస్ట్ త్రిత్వం అంటే ఏది కాదు, దేన్ని త్రిత్వం అన్నారు అంటే, ఒకవేళ మన నమ్మకాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఆలోచనలు ఉన్నాయంటే అది త్రిత్వం కాదండి. అంటే మన త్రిత్వం పట్ల తప్పుడు అవగాహన కలిగిన వారమని అర్థం చేసుకోవాలి. సో త్రిత్వం అంటే ఏమిటో చూడడానికి ముందు త్రిత్వం అంటే ఏది కాదో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, త్రిత్వం అంటే దేవుడు ఒక్కడంటే ఒక్కడు కాదు అండి. దేవుడు ఒక్కడు అంటే ఒక్కడు కాదు. దేవుడు ఒక్కడే కానీ ఒక్కడిగా లేడు. అర్థమైంది ఈ పాయింట్? హలో, అర్థమైందన్న. ఓకే, దేవుడు ఒక్కడే కానీ దేవుడు ఒక్కడంటే ఒక్కడు కాదు, అది అర్థం చేసుకోవాలి. రెండోది, ముగ్గురు వ్యక్తులు మరియు భిన్నాభిప్రాయాలు కాదండి. త్రిత్వం అంటే ముగ్గురు వ్యక్తులు ఉంటారు, ఎవరి అభిప్రాయం వారికే ఉంటుంది, భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు, భిన్నమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటారు, ఎవరి ఆలోచన వారిదే అని ఎవరన్నా నమ్మినట్లయితే ఇది కూడా తప్పుడు అవగాహన. ఇది కాదు త్రిత్వం అంటే. ముగ్గురు వ్యక్తులు ఉండి 3 రకాల భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు, భిన్నమైన ఆలోచన విధానాన్ని వీరు అవలంబిస్తారు, భిన్నమైన ఆలోచనని అందిస్తారు అనేది ఎవరైనా అనుకున్నట్లయితే ఇది కూడా త్రిత్వం యొక్క అండర్స్టాండింగ్ కాదు. మూడోది, ఆయా కాలంలో ఒక్కడే ముగ్గురుగా రావడం కాదు. మీలో చాలా మంది తెలియకుండానే ఈ విషయాన్ని నమ్ముతూ ఉండొచ్చు. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? త్రిత్వం అంటే ఆయా కాలాల్లో, ఆ కాలంలో తండ్రి వచ్చాడు, తర్వాత కుమారుని కాలం, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కాలం. ఈ విషయాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మట్లేదన్నా, మొదటి నుంచి ఉన్నారు ముగ్గురు. ఓకే, శ్రీ అన్న, నో డౌట్స్ అన్న. నో డౌటా? సో త్రిత్వం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఈవెన్ బెల్లంపల్లి ప్రవీణ్ లాంటి వాళ్ళు కొంతమంది అంటే ఒక్కొక్క రకంగా బోధిస్తా ఉన్నారు. త్రిత్వం అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే, ఒకప్పుడు దేవుడు తండ్రిగా ఉన్నాడు, తర్వాత 2000 సంవత్సరాల క్రితం కుమారునిగా వచ్చాడు, తండ్రే కుమారునిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చాడు. రైటా రాంగా? అది రాంగ్ అన్న. చాలా రాంగ్ అన్న. ఓకే, ఇంకెవరైనా మనలో? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇతరులు ఎవరైనా? ప్రవీణ్, మీరేమనుకుంటున్నారు? ఒకప్పుడు అలానే అనుకునేదన్నా నేను కూడా. ఓకే, ఇప్పుడైతే కాదన్నా, రాంగ్ అది. ఓకే, కానీ థాంక్యూ కొంతమంది ప్రవీణ్. దీన్ని ఉదాహరణగానే చెప్తున్నారు అన్న. నేను అందుకోసం అడిగాను. ఎస్పెషల్ గా చాలా మంది ఇప్పుడు ఈ మన పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా యేసుక్రీస్తు
ఆ అంటే ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు అని తెలవక ముందైతే పాత నిబంధనలో తండ్రి అనే దేవుడే వచ్చి అందరికి ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాతనే క్రొత్త నిబంధన 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాక కుమారుడుగా వచ్చాడని, అంటే పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు లేడు అన్నట్టుగా ఒకప్పుడు నమ్మేదన్న. ఉమ్. కానీ తర్వాత ఆ త్రిత్వం కొంచెం అర్థమవుతున్నప్పుడు ఆ ముగ్గురుగా ఉన్నారు కానీ ఏకాభిప్రాయంతో ఉంటారు అనేది, వ్యక్తిత్వం ఒకటే కానీ ముగ్గురుగా ఉన్నారు అనేది తర్వాత అర్థమైంది. ఓకే. సో మొత్తానికైతే చాలా 90% పీపుల్ అయితే తండ్రే కుమారుడిగా వచ్చాడు, ఆ కుమారుడే పరిశుద్ధాత్ముడిగా ఇప్పుడు సంచరిస్తున్నాడు అన్నట్టుగా నమ్ముతున్నారన్న. ఇంకా ఎవరైనా నమ్ముతున్నారండి ఈ విషయాన్ని? తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చాడు అని ఎవరైనా నమ్ముతున్నారా మనలో? ఇక్కడ క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా? దాన్ని తప్పుగా తీసుకోకండి. నమ్మడం అంటే మనకు అర్థం కాలేదు కాబట్టి అలా నమ్ముతున్నాం అంతే తప్పించి అది పెద్ద అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఓకే. 4 తండ్రి అనే దేవుడు క్రీస్తును సృష్టించాడు, క్రీస్తు ఆత్మను సృష్టించాడు అని నమ్మడం కాదు. కొంతమంది ఇది కూడా నమ్ముతున్నారు, అవునా? తండ్రి అనే దేవుడు క్రీస్తును సృష్టించాడు అని నమ్మే వాళ్ళు ఉన్నారా? క్రీస్తు సృష్టించబడ్డాడు, తండ్రి అయిన దేవుని చేత సృష్టించబడ్డాడు, నిజమా కాదా? కాదన్నా. నేను అన్నని చెప్పా కదా, చిన్న దేవుడు అని. అంటే సృష్టించబడిన వ్యక్తి యేసుక్రీస్తు చిన్న దేవుడు అని చాలా మంది నమ్ముతున్నారు. మీకు తెలియకుండా పెద్ద పెద్ద మేధావి వర్గంలో ఉన్న వాళ్ళు కూడా యేసుక్రీస్తు సృష్టించబడ్డాడు అనే విషయాన్ని కొద్దిగా వాళ్ళు అడ్జేస్తా ఉన్నారు. సో ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు కొన్ని విషయాలలో. క్రీస్తు ఆత్మను సృష్టించాడు అని ఇలా నమ్మడం కూడా త్రిత్వం కాదండి, ఇది రైట్ అండర్స్టాండింగ్ కాదు. నెక్స్ట్, ముగ్గురు ఒకే వ్యక్తిలో లీనమై ఉన్నారు అని నమ్మడం కాదు. ముగ్గురు ఒకే వ్యక్తిలో లీనమై ఉన్నారా? మరికొంతమంది ఏం నమ్ముతున్నారు అంటే మనిషిలా శరీరం ప్రాణ ఆత్మల కలయిక ఎలాగో త్రిత్వం అలా కాదండి. కొంతమంది మనిషిలాగా చాలా మంది అర్థం కానప్పుడు మనలో 3 భాగాలు ఉన్నాయి కాబట్టి దేవునిలో 3 భాగాలు ఉన్నాయి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున దేవుడు మనల్ని చేశాడు కాబట్టి దేవుని లోపల కూడా మనకులాగా శరీరం ప్రాణ ఆత్మ ఉంటుంది. సో ఆ కలయికనే ఈ కలయిక అంటున్నారు. రైట్ అన్న ఇది? అంటే ఈ ఉదాహరణ తీసుకొని వారు ముగ్గురు ఏకమై ఎలా ఉన్నారు అంటే ఏకాభిప్రాయంతో ఎలా ఉంటారు అని చెప్తారన్న మరి. ఓకే, మరి అలా అప్పుడు శరీరం ప్రాణం ఆత్మ ఇండివిజువల్ గా వీటికి ఎగ్జిస్టెన్స్ ఉంటుందా? ఇండివిజువల్ గా అయితే ఉండదు. దేవుడు అలా ఉన్నాడు అని అప్పుడు అర్థం చేసుకోవచ్చా? అర్థం చేసుకోలేము. వారు ముగ్గురు ఒక్కటే అని చెప్పడం కోసం అయితే ఇది తీసుకుంటారు. అని సో ఇది సరైనటువంటి ఉదాహరణ కాదు ఒకవేళ వాళ్ళు ముగ్గురు ఒకటే అని చెప్పడానికి. ఓకే అన్న. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ ఉంది, ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంది వాళ్ళకి. కానీ శరీరానికి ప్రాణానికి ఆత్మకి 3 విడిపోతే ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది ఎప్పటికీ ఉండదు. అవి ఇప్పుడు పాలను నీళ్ళలో అంటే పాలలో నీళ్లు కలిపినాం అనుకో ఏమైపోతాయండి అవి? వాటి ఐడెంటిటీ కోల్పోతాయి. ఇండివిజువాలిటీ ఉండదు అక్కడ కదా. పాలకు వేరే ఇండివిజువాలిటీ, నీళ్ళకు వేరే ఇండివిజువాలిటీ మనం తీసుకోలేము. అంటే కొంతమంది అలా నమ్ముతారు దేవుడు అంటే ఇప్పుడు ఈవెన్ అంటే దేవుని ఆత్మలో పరమాత్మలో మనిషి ఆత్మ కలిసిపోతుంది అనేది అలా కూడా నమ్ముతారు. అంటే హిందూస్ ఫిలాసఫీలో అది నమ్ముతారు. నీళ్ళ వంటిది నా ఆత్మ పాల వంటిది పరమాత్మ అంటే నీళ్ళు పోయి పాలలో కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు అలా కలిసిపోయిన తర్వాత అది నరకమా స్వర్గమా ఇంకా అప్పుడు అదంతా ఇంకా మిగతా నమ్మకాల యొక్క అవసరం కూడా ఉండదు కదా. నేను అందులో కలిసిపోయినా అంటే నాకు ఎగ్జిస్టెన్స్ కోల్పోయినట్టే కదా. ఒక వ్యక్తి వెళ్ళి ఒక దానిలో కలిసిపోతుందంటే ఒక దాని ఎగ్జిస్టెన్స్ కోల్పోతుంది, అవునా?
నీళ్లు పాలలో కలిపిపోతే దేని ఎగ్జిస్టెన్స్ పోతుంది, ఉనికి ఎవరిది పోతుంది అక్కడ? పాలదన్న. నీళ్ళకి పోతుంది. అంతే అంతే. అంటే ఎక్కువ నీళ్లు కలిస్తే ఎక్కువ నీళ్ళు కలిసినా తెల్లగానే ఉంటుంది అది. పాలు పలసగా అయితే కానీ ఎగ్జిస్టెన్స్ కోల్పోయేది నీళ్ళే కదా, అవును. ఉనికిని కోల్పోయేది. సో ఇలా కాదండి, అంటే త్రిత్వాన్ని ఇలా అర్థం చేసుకోవడం సరైనది కాదు. త్రిత్వం అంటే అలా లేదు. అది చెప్పాను కదా, పాలు ప్లస్ నీళ్ళు కలిసిపోయినట్టు కాదు, వాటిని విడదీయలేం. త్రిత్వము ఇండివిజువల్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటారు. తండ్రి క్రీస్తుగాను మరి ఆత్మగాను వచ్చాడని నమ్మడం కాదు. కొంతమంది తండ్రి క్రీస్తుగాను మరియు ఆత్మగాను వచ్చాడని నమ్ముతారు. తండ్రి ఒకడే, దేవుడు ఒకడే, ఆ దేవుడే క్రీస్తుగా వచ్చాడు, తర్వాత ఆత్మగా వచ్చాడని నమ్మడం కాదు. క్రీస్తే కొంతమంది ఎలా నమ్ముతారు అంటే క్రీస్తే తండ్రి మరియు ఆత్మ అని నమ్మడం కాదు. కొంతమంది ఏమంటారు, యేసు క్రీస్తు ఒకప్పుడు తండ్రిగా ఉన్నాడు, తర్వాత ఆత్మగా వచ్చాడని నమ్ముతారు. సార్ ఇలాంటి నమ్మకం కలిగిన వ్యక్తులని మరికొంతమంది ఆత్మనే తండ్రి మరి క్రీస్తు అని నమ్మడం కాదు అండి. కొంతమంది ఆత్మనే తండ్రిగా ఉన్నాడు, ఆయన తర్వాత క్రీస్తుగా వచ్చాడని కూడా నమ్ముతా ఉంటారు. సో ఇవన్నీ దేవుడు సరిగా అర్థం కాకపోవడం వల్ల, సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి తప్పుడు నమ్మకాలు. మనం ఆల్రెడీ చూసాం నమ్మకాలు ఎలా పుట్టాయని ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ లో, అందుకే చెప్పాను. ఓకే, త్రిత్వం పట్ల ఉన్న కొన్ని తప్పుడు అభిప్రాయాలు కూడా మనం ఇక్కడ రెండో పాయింట్ లో కూడా చూద్దాం. త్రిత్వం కేవలం పండితులకే అర్థం అవుతుంది. త్రిత్వం సామాన్యులకు అర్థం కాదు, విశ్వాసులకు అర్థం కాదు. బ్రదర్ మేము మీలాగా బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, మీలాగా మేము పాస్టర్లం కాదు, బ్రదర్ మీలాగా మేము చదువుకోలేదు, లేకపోతే మీలాగా అది కాలేదని కొంతమంది అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది రాంగ్ అండర్స్టాండింగ్. త్రిత్వం అనేది కేవలం పండితులకే అర్థమవుతుంది అనేటువంటి అండర్స్టాండింగ్ అది సరైంది కాదు అండి. మీరు ఒప్పుకుంటారా కేవలం పండితులకే అర్థమవుతుంది అనేది? హలో, లేదన్నా, అందరికీ అర్థం అవుతుంది. సో త్రిత్వం అనేది కేవలం పండితులకే అర్థమయ్యేది కాదు, అది అందరికీ అర్థమవుతుంది. రెండో, త్రిత్వం పాత నిబంధనలో లేనే లేదు. త్రిత్వం పాత నిబంధనలు ఉందా లేదా? ఉందన్నా. అసలు త్రిత్వం అనేది పాత నిబంధనలో ఉందా? ఎంతమంది నమ్ముతున్నారు పాత నిబంధనలు ఉందని? లేదని ఎంతమంది అనుకుంటున్నారు? ఉందన్నా. ఉందన్నా. ఓకే, సో కొంతమంది ఏమనుకుంటున్నారు, కొత్త నిబంధనలోనే కనిపించింది, పాత నిబంధనలు లేదు అని నమ్మేవారు కూడా ఉన్నారు. అది కూడా ఒక తప్పుడు అభిప్రాయం. అందుకే ఇక్కడ అభిప్రాయాలు చెప్తున్నాను, రాంగ్ ఒపీనియన్స్ ఏంటో చూస్తున్నాం. మూడోది, దేవుడు నిరాకారుడు గనక అర్థం చేసుకోలేం మరియు వివరించలేం. దేవునికి ఒక రూపము లేదు, నిరాకారుడు గనక మనం అతన్ని అర్థం చేసుకోలేము, వివరించలేమని మరికొందరు అంటున్నారు. ఇది కూడా తప్పుడు అభిప్రాయమే. దేవుడు నిరాకారుడే, కానీ తనను తాను మనకు బయలుపరచుకోవడం ద్వారా, తనను తాను మనకు ప్రత్యక్షపరచుకోవడం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే మన శక్తి చేత, మన సొంత బలం చేత, మన సొంత జ్ఞానం చేత, మన సొంత తెలివి చేత, మన సొంత బుద్ధి చేత, మన సొంత వివేకం చేత దేవుని మనం తెలుసుకోలేం. కానీ దేవుడు తనను తాను మనకు నేను ఇలాగా ఉంటాను అని బయలుపరుచుకున్న తర్వాత తెలుసుకోకపోవడానికి ఏమీ లేదు. అవునా? అది కూడా కష్టమేనండి. దేవుడు బయలుపరుచుకున్నాక కష్టం ఉంటుందా? కాబట్టి ఈ అభిప్రాయం కూడా తప్పుడు అభిప్రాయమే అండి. 4, త్రిత్వము ఆత్మకు అర్థమవుతుంది కానీ శరీరానికి అర్థం కాదు అంటున్నారు కొంతమంది. త్రిత్వం అనేది లోపల మనం ఆత్మకు అర్థం చేయించవచ్చు కానీ బయటికి అర్థం చేయించలేం, శరీరానికి అది అర్థం కాదు అని మరికొంతమంది తప్పుడు అభిప్రాయం. ఇది కూడా రాంగ్. శరీరానికి అర్థం కాకపోవడం అంటే ఏంటిది? దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? 5, త్రిత్వం కేవలం అర్థం చేసుకోగలం కానీ వివరించలేం. ఇది మరికొంతమంది అభిప్రాయం. ఎస్, త్రిత్వం నాకు అర్థమైంది కానీ బ్రదర్ నీకు నేను చెప్పలేను. ఇది మరికొంతమంది అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం. నీకు అర్థమైన తర్వాత పక్కలకు చెప్పకుండా ఎలా ఉండగలుగుతావు? నువ్వు నీకు అర్థమైందంటేనే ఇతరులకు చెప్పగలుగుతావని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఇతరులకు చెప్పలేనంటే నీకు అర్థం కాలేదు, కానీ నువ్వు అర్థం కాకపోయినా నమ్ముతున్నావు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా. సో కాబట్టి త్రిత్వం అర్థం చేసుకోగలం కానీ వివరించలేమనేది కూడా ఒక తప్పుడు అభిప్రాయం. 6, త్రిత్వం ఉందని నమ్మాలి అంతే, దాన్ని వివరించకూడదు అంటున్నారు కొంతమంది. నమ్మాలి అంతే, గుడ్డిగా నువ్వు నమ్మాలి అంతే, బైబిల్ చెప్తుంది కాబట్టి నమ్మాలి, దాన్ని వివరించకూడదు అనేది మరికొంతమంది తప్పుడు అభిప్రాయం.
త్రిత్వం అనే విషయం మన అవగాహనకి అందదు. అసలు దాన్ని మనం కన్ఫ్యూజ్ అవుతాము. దానికి చాలా ప్రమాదకరమైన విషయం, దాన్ని అర్థం చేసుకోలేం. అది తల తల బొప్పి వచ్చేటువంటి విషయము, తల హెడ్ఏక్ వచ్చే విషయం కాబట్టి మనం దాని గురించి ఆలోచన చేయకూడదు అనేది మరికొంతమంది ఆలోచన విధానం. అసలు అవగాహనకు అందదు కాబట్టి దాని గురించి మనము మాట్లాడుకోకూడదు. త్రిత్వం గురించినటువంటి డిస్కషనే జరగకూడదు. త్రిత్వం గురించినటువంటి క్లాసే ఉండకూడదు. త్రిత్వం గురించినటువంటి ఇదే ఉండకూడదు అనేది మరికొంతమంది అవగాహన మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు థియాలజన్ సైడ్ జనరల్ గా త్రిత్వం అనే సబ్జెక్ట్ ఖచ్చితంగా టీచ్ చేస్తారు. ఇప్పుడు థియాలజన్ సైడ్ లేనటువంటి అనేక గుంపులు ఉంటాయి, ఇండిపెండెంట్ గుంపులు చాలా మటుకు ఇలాంటి బోధన వాళ్ళ సంఘాలలో బోధించడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. అందుకే ఇప్పటికి కూడా కొంతమంది ఏం నమ్ముతున్నారు అని అంటే, ఎక్కువ పెంతెకోస్తు ప్రాస్పారిటీ హీలింగ్స్ చేసే వాళ్ళు ఎక్కువగా దేవుడు అనేవాడు ఒకప్పుడు తండ్రిగా ఉన్నాడు, తర్వాత కుమారుడుగా వచ్చాడు. అంటే కాలాలు డివైడ్ చేస్తారు. ఫస్ట్ కాలము పాత నిబంధన కాలం అంతా తండ్రిది, కృత నిబంధన కాలంలో యేసుక్రీస్తుది, ఇప్పుడు అంతా పరిశుద్ధాత్మ దేవుని కాలం. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని చెప్పుకోవాలి, పరిశుద్ధాత్మ దేవునితోనే మనం అన్ని చేయాలి అనేటువంటి ఒక బోధ కూడా మనం పదే వింటున్నాం. ప్రతిసారి ఆత్మ ఆత్మ ఆత్మ, మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాము అని చెప్తున్నారు. నిజమేనా? విన్నారా ఈ మాటలు? హలో, విన్నామన్నా. సో పదే నొక్కి చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు త్రిత్వం అంటే ఏంటో చూద్దాం. ఇప్పటిదాకా త్రిత్వం అంటే ఏమి కాదో చూశాము. అసలు ఇంతకీ ఆ త్రిత్వం మీద ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు కూడా మనం చూడడం జరిగింది. ఇంతకీ త్రిత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. నెంబర్ 1, భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండడం అండి. త్రిత్వం అంటే ఏంటి అంటే, భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండటం. ఏమంటాం దీన్ని? ఇలా చెప్పుకోవచ్చా? యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంతేనా? అంతే అన్న. సో అవునన్నా, అవును. సో భిన్నత్వంలో ఏకత్వం కలిగి అంటే భిన్నంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అంటే భిన్నంగా ఉంటారు, కానీ ఆ భిన్నత్వంలో కూడా ఎలా ఉంటారంటే ఏకత్వం కలిగి ఉంటారు. అదే త్రిత్వం. అంటే మనకు ముగ్గురు వేరువేరుగా ఉన్నట్టుగా, భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తారు, కానీ ఆ భిన్నత్వంలో కూడా వాళ్ళు ఏకత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే త్రిత్వం ఒక అద్భుతం అండి. అది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయమే. రెండోది, ఒకే అభిప్రాయం కలిగిన వారిగా ఉండటం. అంటే ముగ్గురు భిన్నంగా కనిపించి కానీ ఒకటే అభిప్రాయానికి కలిగి ఉంటారు. వాళ్ళు ఒకే దాని మీద దృష్టి ఉంటుంది, ఫోకస్ అంతా ఒకే విషయం మీద ఉంటుంది వాళ్ళది. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మీద పెట్టుకోరు. అంటే అందరు కలిసి దాని కొరకే ఉంటారు, ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండడం మనం చూస్తాం. నెక్స్ట్, ఒకే వ్యక్తిత్వం గల ముగ్గురు విభిన్నమైన వ్యక్తులు. త్రిత్వం అంటే ఏంటిదంటే వ్యక్తిత్వం ఒకటే గాని ముగ్గురు విభిన్నమైన వ్యక్తులుగా మనకు కనిపిస్తా ఉంటారు. వ్యక్తిత్వం వల్ల ఒకటే, ముగ్గురు ఇండివిజువల్ గా మనం పరిశీలించినప్పుడు ఆ గుణగణాలు గాని లక్షణాలు గాని ముగ్గురులో సరిసమానంగా ఉంటాయి, తీసిపోకుండా ఉంటాయి. ఒకవేళ ఈయనలో సృష్టికర్తను చూస్తే ఆయనలో సృష్టికర్త కనిపిస్తాడు, ఆయనలో కూడా సృష్టికర్త కనిపిస్తాడు. అంటే తండ్రిలో సృష్టికర్తను చూస్తే కుమారులో సృష్టికర్త ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవులో కూడా సృష్టికర్త ఉంటాడు. అంటే ఇలాగా గుణలక్షణం, ఈయన పరిశుద్ధుడైతే ఆయన పరిశుద్ధంగానే ఉంటాడు, ఈయన పరిశుద్ధుడే. విచిత్రంగా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఈయన నీతివంతుడు అంటే ఆయన కూడా నీతివంతుడే, ఈయన కూడా నీతివంతుడు, ముగ్గురులో ఉంటది. ఇలా ఈ యథార్థవంతుడు అంటే ఈయన యథార్థవంతుడే, ఈయన యథార్థవంతుడే, ఈయన యథార్థవంతుడే, ఈయన సత్యవంతుడే, ఆయన సత్యవంతుడే, ఆయన సత్యవంతుడే. ఎన్నిసార్లు ఉండదు చూడు, దేవుడు సత్యవంతుడు గాక తీరాడు అంటే మనిషి అబద్ధికుడు, క్రీస్తు సత్యం అని చెప్పుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పేరేమిటి? సత్యస్వరూపి అయిన ఆత్మ అంట కదా. అంటే ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే లక్షణాలు. ప్రతి వ్యక్తిని మనం ఇండివిజువల్ గా స్టడీ చేస్తున్నప్పుడు, ముగ్గురు పక్కపక్కన పెట్టుకొని ప్యారలల్ గా చూస్తున్నప్పుడు, ఈయనకు పరిశుద్ధుడనే పదం ఉంటే కుమారుని కూడా, తండ్రికి పరిశుద్ధుడనే పదం వాడితే కుమారుని కూడా పరిశుద్ధుడనే పదం ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని కూడా పరిశుద్ధుడు అనేటువంటి గుణం కనిపిస్తుంది. ఈయన సత్యవంతుడు అని ఉంటే కుమారుని కూడా సత్యవంతుడు ఉంటుంది, అలాగే పరిశుద్ధాత్మ దేవుని కూడా సత్యవంతుడు అని మనం చూస్తాం. తండ్రి అనే దేవుడు మంచివాడు అంటే యేసుక్రీస్తు కూడా మంచివాడు అనే ఉంటుంది, ఆత్మ కూడా మంచివాడే అని ఉంటుంది. అలాగా ఏదన్నా తీసుకోండి మీరు, ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా అది సార్వభౌమిక లక్షణాలను కానీ లేకపోతే నైతిక పరమైన లక్షణాలు. నిన్న మీకు 14 లక్షణాలు చెప్పడం జరిగింది. 7 సార్వభౌమిక లక్షణాలు, మరొక 7 నైతిక పరమైనటువంటి లక్షణాలు. ఈ 7 ఈ 14 లక్షణాలు మీరు ఇట్లా లైన్ లో చూడండి, ఈ ముగ్గురులో సమానంగా ఉంటాయి. ఆశ్చర్యం కదండి. ఒకే లక్షణాలు కలిగినటువంటి, ఒకే వ్యక్తిత్వం కలిగినటువంటి, ఒకే గుణం కలిగినటువంటి విభిన్నమైన వ్యక్తులను మనం చూడడం అనేది ఎంత ఆశ్చర్యం కలిగించే విషయమో చూడండి.
ఏం బ్లెస్సింగ్ అండి. మన దేవుడు కలిగి ఉన్న విధానం, మన దేవుని యొక్క ఏమై ఉన్నాడని తెలుసుకోవడంలో ఎంత అద్భుతం ఉంటుందో చూడండి. ఎన్ని లక్షణాలండి. ఒకే వ్యక్తులు, ముగ్గురు విభిన్నమైన వ్యక్తులు కనిపిస్తున్నారు కానీ ఆ ముగ్గురులో సేమ్ యాటిట్యూడ్, సేమ్ లక్షణాలు, సేమ్ గుణాలు కనబడడం అనేది, ఈయన సర్వశక్తిమంతుడు అయితే ఈయన సర్వశక్తిమంతుడే, ఈయన సర్వశక్తిమంతుడే, ఈయన సర్వజ్ఞాని అయితే ఈయన సర్వజ్ఞాని, ఆయన కూడా సర్వజ్ఞానే. ఈయన ఓమిని పొటెంట్ అయితే ఈయన అందరూ ఓమిని పొటెంట్, ఓన్ సైన్స్ అందరూ అలాగే. ఎలా చూసినా ఓకే. నేను నెక్స్ట్ క్లాస్ నిజంగా చార్ట్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు రిఫరెన్స్లతో పాటు. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇందులో ఆ స్లైడ్ లేదు, అందుకే ఓవరాల్ గా నేను వివరించడం జరిగింది. సో త్రిత్వం అంటే సృష్టిలో ముగ్గురు సమానంగా ఉన్నారు. వాళ్ళు సమానం, ఈక్వల్స్, 3 ఈక్వల్స్, ముగ్గురు ఈక్వల్ గా ఉండటం. వాళ్ళు రక్షణలో సమానంగా ఉన్నారు, సృష్టిలో ఈక్వల్. వాళ్ళు మనిషికి ఇచ్చే రక్షణలు కూడా ఈక్వల్స్ గా ఉన్నారు, వాళ్ళు ఈక్వల్ గా ఉన్నారు. లేఖనములలో సమానంగా ఉన్నారు వాళ్ళు. బైబిల్ సంబంధమైనటువంటి అంటే వాక్యాన్ని ఇచ్చిన సందర్భంలో కూడా ముగ్గురిని ఈక్వల్ గా చూస్తాం, ముగ్గురిని ఈక్వల్ గా చూస్తాం. అంటే ముగ్గురు గురించి ఇండివిజువల్ గా పేతురు రాసిన పత్రికలో చూస్తేనేమో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాశారంటాడు. మనకి 1 తిమోతి 3:16 దేవుడు లేఖనాలను ఊదాడని ఉంటుంది. ఇంకా మనకి మిగతా సందర్భం చూస్తే ఏసే లేఖనం అని ఉంటుంది. అంటే దేవుడు అంటే వాక్యమే దేవుడై, ఏ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపుడు. అంటే మనకు రాయబడిన లేఖనాలు వేరుగా ఉన్నాయి, క్రీస్తు అనే లేఖనం వేరుగా ఉంది. ఆఫ్ కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడని రాసినటువంటి లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. అలా కాకుండా యేసుక్రీస్తు గురించి మనం అనేకమైన విషయాలు కూడా చూస్తూనే ఉన్నాం. లేఖనములు ఇవ్వడంలో కూడా మరి సమాన పాత్ర మనం చూడొచ్చు. సృష్టి పునాది ముందు నుండి నిత్యత్వం అంతా కూడా సమానంగా ఉన్నారు. అంటే ఈ సృష్టికి పునాది వేసినటువంటి ఆ ఆరంభం నుంచి వెళ్ళి ఆ ముగింపు వరకు, అంటే ముగింపు అన్నారు దాన్ని. అందుకే దీన్ని ఏమంటారు అంటే నిత్యత్వము నుండి నిత్యత్వం అంటారు. ఎటర్నిటీ టు అంటే ఎటర్నిటీ టు ఎటర్నిటీ. సో నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఉన్నారు. రెండు నిత్యత్వమే. అంటే వీళ్ళకి ఆరంభం లేదు కాబట్టి అది కూడా నిత్యత్వం అనే చెప్పాలి. సో ముగ్గురు ఎలా ఉన్నారు అని అంటే ఒకరు ముందు వచ్చి ఒకరు తర్వాత వచ్చి అలా రాలేదండి. ముగ్గురు ముందు నుంచే ఉన్నారు. ఎప్పటి వరకు ఉంటారంటే నిత్యత్వం అంతా కూడా వాళ్ళు ఉంటారు. ఎటర్నిటీ టు ఎటర్నిటీ. ఎంత అద్భుతమైనటువంటి అండర్స్టాండింగ్ చూడండి. ఓకే, సో ఇది అండి. ఇంతకీ త్రిత్వంగా ఎలా ఉన్నారు వాళ్ళు, ఎలా ఉన్నారు, త్రిత్వంగా ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం చూద్దాం. నెంబర్ 1, ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మంచిగా వినండి. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇది ఇశ్రాయేలు ప్రజల జాతీయ గీతం అండి. ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల యొక్క జాతీయ గీతం. వారి జాతీయ గీతంలో ఇదే ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇదే చదువుకోవాలి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. దీన్ని షీమా అంటారండి. దీన్ని జనరల్ గా ఇది ఇశ్రాయేల్ జాతీయ గీతము, దీన్ని షీమా అంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక జాతీయ గీతంగా పాడుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా ప్రధానమైనటువంటి మాట, ప్రధానమైనటువంటి అంశం, దేవుని గురించినటువంటి ఖచ్చితమైనటువంటి మాట వాళ్ళకి ఇది. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని. మరి దేవుడు అనే పదానికి బైబిల్లో చూస్తే ఏముంటుంది? దేవుడైన యెహోవా అని ఉంది కదా, దేవుడు అనే పదానికి ఏముంటది అంటే ఎలోహిం అని ఉంటుంది. ఎలోహిం అనే పదం వాడబడింది. ఇటు కొంచెం మీరు ఆ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పదం బైబిల్లో దాదాపు 2600 సార్లు ఉందండి. దేవుడు అనే పదం, ఎలోహిం అనే పదం, ఎలోహిం అనే పదము 2600 సార్లు ఉందండి బైబిల్లో. మీరు ఆలోచించండి ఎన్నిసార్లు అది మెన్షన్ చేయబడింది. అంటే అర్థం ఒక్క దేవునిలో బహుళత్వం ఉంది అని అర్థం. ఎలోహిం అనే పదానికి, ఎలోహిం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా అండి? ఎలోహిం అనే పదము సింగులర్ పదం కాదు. ఎలోహిం అనే పదము సింగులర్ పదం కాదు, అది బహుళత్వంగా ఉపయోగించబడినటువంటి పదం. ఓకే, ఎలోహిం అని అంటే బహుళత్వంగా ఉపయోగించబడిన పదం అండి. ఎలోహిం అనగానే మనకు కొంతమంది ఏమనుకుంటే ఒక్కడు అని అర్థం రాదు. ఈ ఎలోహిం అనే పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా
గమనించాలి. ఏలోహిం అనే పదము అది ప్లూరల్ వర్డ్ అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని లిటరల్ గా ఒకవేళ మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకుంటే ఎలా ఉంటదంటే దేవుళ్ళు అని అర్థం వస్తుంది, అట్లా ఉంటది అన్నట్టు. కానీ దేవుళ్ళు అనే పదం కూడా దానికి అర్థం కాదు, కానీ అట్లా బహుళత్వ పదం అనే విషయాన్ని గ్రహించాలి. మీకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా మనం తర్వాత చూద్దాం దానికి సంబంధించినవి. ఏలోహిం అంటే దేవుళ్ళు అని అర్థం, అంటే ఒకరి కంటే ఎక్కువ అని అర్థం అండి. ఏలోహిం అనేది 2600 సార్లు బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటి? 2600 సార్లు అక్కడ దేవుడు అనే పదం వినియోగించిన ప్రతిసారి బహుళత్వంతో వాడబడినటువంటి పదం అది. ఎక్కువ అనేటువంటి, ఒకరి కంటే ఎక్కువ అని అర్థంలో వాడబడినటువంటి పదం. దాని అర్థం ఏంటిది? అలా అని చెప్పేసి యూదులకు కానీ, హిబ్రూ భాషలో కానీ, గ్రీకులో కానీ ఒక్కడే అని అర్థమించే పదము లేదని అర్థం కాదా అండి. వాళ్ళకు ఒక్కడే, ఒక్కడంటే ఒక్కడే అని లిటరల్ గా అర్థం ఇచ్చే పదాలు ఉన్నప్పటికీ కూడాము ఇక్కడ ఏలోహిం అనే పదాన్ని వాడడం అనేది మనం ఖచ్చితంగా గ్రహించాలి. అది కూడా 2600 సార్లు వాడబడింది అని అంటే అది తక్కువ సార్లు కాదండి. 1-2 సార్లు వాడబడిన పదం కూడా కాదు ఏలోహిం అనేది. 2600 సార్లు మనకు బైబిల్ అంతట్లో మనం చూస్తాం ఏలోహిం అనే పదాన్ని. అంటే దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వబడింది, ఎందుకు అన్నిసార్లు బహుళత్వంలో ఆ పదాన్ని వినియోగించారనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అంటే మళ్ళీ దానికి అంటే ఎంతో మంది అని అర్థం కూడా కాదు అండి ఏలోహిం అని అంటే. మళ్ళీ చూడండి, ఉదాహరణ నిర్గమకాండ 23లో ఏముంది? వేరొక దేవుడు అనే పదం దగ్గర కూడా ఏలోహిం అనే పదమే వాడబడింది. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని దేవుడు యెహోవా సెలవిచ్చినప్పుడు కూడా అక్కడ ఏలోహిం అనే పదమే వినియోగించబడింది. అంటే అక్కడ ఎలా వాడబడింది అంటే నేను తప్ప మీకు మరొక ఏలోహిం ఉండకూడదు, నేను తప్ప మరొక ఏలోహిం ఉండకూడదు అని. సో అక్కడ కూడా ఏలోహిం అంటే అర్థమైంది అంటే ఒకరికంటే ఎక్కువ అనేటువంటి అర్థంలోనే ఈ పదం వినియోగించడం జరిగిందండి. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే బైబిల్ పాత నిబంధనలో ఎక్కడ దేవుడు అని ఉందంటే అక్కడ ఏలోహిం అని అర్థం. కొన్ని సందర్భంలో యెహోవా అని వాడినప్పుడు అక్కడ వేరే పదం వాడబడింది. సో అలాగా మీరు గమనించాలా. నెక్స్ట్ ద్వితీయోపదేశం 6:4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా. ఇక్కడ మళ్ళీ అద్వితీయుడు అంటే అర్థమైంది అంటే ద్వితీయం కానిదాన్ని అద్వితీయం అని అంటాం. సో అద్వితీయుడగు పదానికి ఏం వాడబడింది అంటే ఎకాద్ అని పదం వాడబడింది, ఎకాద్. సో దీని అర్థం వేరు. మళ్ళీ అక్కడ దేవుడు అనే పదం దగ్గరనము ఎలోహిం వాడబడింది, అద్వితీయుడు అనే పదం దగ్గరను ఎకాద్ అనేటువంటి పదాన్ని ఇక్కడ వినియోగించడం జరుగుతుంది. ఎకాద్ అనే పదం ఏకవచనం అంటే సింగులర్ సందర్భంలో వాడబడిందండి, సింగులర్ పదం. ఎలోహిం అంటే ప్లూరల్ వర్డ్, బహుళత్వ పదం, అది బహుళత్వాన్ని ఇచ్చేటువంటి సూచించే పదం. ఇక్కడ ఎకాద్ అని వాడబడినప్పుడు మళ్ళీ ఏంటిదంటే సింగులర్, అద్వితీయుడు అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. కూడా ఎలోహిం అని ఉంటుందని చెప్పారు కదా, ఇప్పుడు దేవుళ్ళు అన్న దగ్గర ఎలోహిం అని మనం అనుకోవాలా, లేదంటే ఇంగ్లీష్ బైబిల్లో అలా ఉందా? ఇంగ్లీష్ బైబిల్ పక్కన పెట్టాం, రూట్ గురించి మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ అనే ఉంటుంది, అక్కడ గాడ్ అనే అర్థము, ఆ పదము రూట్ ఏందన్న చూస్తున్నాం. తెలుగులో కూడా దేవుడు అనే ఉంటుంది. సో దేవుడు అనే పదం మనకు దేవుడుగా కనిపిస్తుంది, కానీ దాని రూట్ ఏంది? ఎలోహిం అన్నప్పుడు దానికి ఒకరికంటే ఎక్కువ అనేటువంటి అర్థము వస్తుంది రూట్ లో. అంటే ఇప్పుడు మనం హిబ్రీ భాష అనుకోవచ్చా అన్న? ఎలోహిం అని అనుకోవచ్చే దేవుడు అని ఎక్కడ కనిపించినా కూడా? అవును అమ్మ, ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ అన్న దగ్గర, తెలుగు బైబిల్లో దేవుడు అన్న దగ్గర ఎలోహిం అని ఉంటుంది. యెహోవా అన్నప్పుడు పదం వేరు ఉంటుంది, అద్వితీయుడు అన్నప్పుడు ఇంకొక పదం వాడబడింది. సో అది రెండు వేరుగా ఎక్కడ ఏ పదం వాడబడిందో ఖచ్చితంగా గమనించాలి. సో అందుకే మీరు మన బైబిల్లో కూడా, తెలుగు బైబిల్ ఎలా ఉంటుందంటే ప్రభు అనే పెద్ద అక్షరాలు ఉంటుంది, ప్రభు అనే చిన్న అక్షరాల్లో ఉంటుంది. తెలుగు బైబిల్లో కూడా కొంచెం బోల్డ్ గా ఉంటుంది ప్రభు అనే పదం. బోల్డ్ గా ప్రభు అని ఉన్నప్పుడేమో తండ్రి అయిన దేవుని గురించినటువంటి సందర్భం. ప్రభు అనేది నార్మల్ గా ఉన్నప్పుడు అది యేసుక్రీస్తును సూచించే పదం. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు కావాలంటే మీ బైబిల్ టెస్ట్ చేసుకోండి. తెలుగు బైబిల్లో కూడా ప్రభు అని ఒక దగ్గర కొంచెం బోల్డ్ గా ఉంటుంది, అక్కడ యెహోవా గురించి మాట్లాడుతున్నట్టు. సో అంటే తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నట్టు. ప్రభు అని చిన్న వర్డ్స్ లో ఉన్నప్పుడు
అది యేసుక్రీస్తు గురించి. ఇంగ్లీష్ బైబిల్ అయితే మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఏంటిది? LORD, లార్డ్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఉన్నప్పుడేమో తండ్రి అనే దేవుడు, ఎల్ క్యాపిటల్ ఉండి మిగతా ORD స్మాల్ లెటర్స్ ఉన్నప్పుడు, ఎల్ ఒకటే క్యాపిటల్ గా ఉన్నప్పుడు అది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన పదం. అందుకే మనం కన్ఫ్యూజ్ కాకూడదు, ఇవి చాలా ఇంపార్టెంట్. మనం అన్ని మిక్స్ చేసుకోకూడదు, అన్ని ఒకటేగా. ఆత్మ అని బోల్డ్ గా ఉన్న దగ్గర కూడా తండ్రేనా? నేను చెప్తాను రా, అది మనం ముందు చూద్దాం. ఆత్మ అని కూడా బోల్డ్ గా ఉంటుంది. అవును. సో క్రీస్తాత్మ గురించి మాట్లాడుతున్నాడా, తండ్రి ఆత్మ గురించి మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నా అంటే ఆ లెటర్స్ ఏం చేస్తాయి అంటే మరి ఖచ్చితమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ కలిగిస్తాయి. మనం ఎందుకంటే బైబిల్ చదవడంలో ఇలాంటి పొరపాట్లు చేస్తాం కాబట్టి అన్ని ఒకటే అనుకుంటాం. మనం జనరల్ గా చూస్తాం, అంత అబ్జర్వేషన్ పర్టికులర్ గా ఆత్మ బోల్డ్ గా ఉంది, ప్రభు బోల్డ్ గా ఉంది, ఒక దగ్గర ప్రభు స్మాల్ గా ఉంది, ఇవన్నీ మనం చూడం జనరల్ గా మనం బైబిల్ చదువుతున్నప్పుడు. సో ఎందుకు అక్కడ దేవుడు అని మెన్షన్ చేశాడు, ఎందుకు ఒక దగ్గర యెహోవా అని మెన్షన్ చేశాడు, ఇట్లాగా అవన్నీ మనం గమనించాలి ఖచ్చితంగా. సో అదే అండి, ఏకాద్ అనే పదము ఏకవచనం సింగులర్ సందర్భంలో వాడబడింది. ఎన్నిసార్లు ఉంటుందో మనం ఇది కూడా చాలా సందర్భాల్లో ఈ పదాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే బహువచన సందర్భంలో కూడా వాడబడింది. ఏకాద్ అంటే మళ్ళీ 2 రకాలుగా వాడబడింది. ఏకాద్ అంటే ఓన్లీ సింగులర్ సందర్భంలోనే వాడబడలేదు, కానీ సింగులర్ సందర్భంలో వాడబడింది. ఎట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాలు ఆ ప్లూరల్ సందర్భంలో కూడా ఏకాద్ అనేటువంటి పదం వాడబడింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎలోహిం అంటే కేవలం బహుళత్వ పదం, కానీ ఏకాద్ అంటే 2 సందర్భాల్లో వాడబడింది. 2 అర్థాలు ఉన్నాయి. ఏకాద్ అంటే సింగులర్ సందర్భంలో వాడబడింది, ప్లూరల్ సందర్భంలో కూడా వాడబడింది. ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. కాబట్టి ఒకే అర్థాన్ని ఉపయోగించలేం. ఏకాద్ అనగానే ఒక్కడే అనే అర్థాన్ని ఉపయోగించలేం. అలాగని చెప్పేసి ఖచ్చితంగా ఒకరికంటే ఎక్కువ అని కూడా సందర్భాన్ని బట్టి ఆ పదం. కాబట్టి ఒక్కడే అని చెప్పడానికి ఏకాద్ కూడా మనకు సరిపోదు. ఏకాదులో కూడా మనం ఏకాదుని బట్టి, ఏకాద్ అనే పదం ఉంది కాబట్టి పై పదాన్ని బట్టి త్రిత్వం లేదు అని నిరూపించలేమండి. కొంతమంది త్రిత్వం లేదని ప్రూవ్ చేయడానికి ఈ ఏకాద్ అనే పదాన్ని పట్టుకుంటా ఉంటారు. సో వాస్తవానికి ఏకాద్ యొక్క రూట్ లో మనం చూసినప్పుడు దానికి 2 అర్థాలు ఉన్నాయి. సింగులర్ గా వాడబడింది, అది ప్లూరల్ గా వాడబడింది. కాబట్టి దానికి ఒక్కడంటే ఒక్కడే అన్న పదం కూడా వినియోగించబడలేదు. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా త్రిత్వం లేదని మాత్రము ఉపయోగించడానికి ఏకాద్ అనే పదం సరిపోదు. చూద్దాం ఒకసారి ఏకాదు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆదికాండం 1:5 ఒక్క దినం ఆయను. ఇక్కడ ఒక్క అని ఉంది చూసిండ్రా, ఒక్క దినం ఆయను. ఒక్క దినం అనే పదము ఏకాదు అనే పదమే వాడబడింది. అంటే ఇలా ఒక్క దినం, ఇక్కడ అద్వితీయుడు అనే దగ్గర ఏకాదు చూసాం కదా, ఇక్కడ ఒక్క దినం దగ్గర కూడా ఏకాద్ అనే పదం వాడబడింది. సో ఒక్క దినం అంటే అర్థం ఏంటిదండి? దినం ఒకటే, కానీ ఆ దినంలో మనకి 24 గంటలు ఉంటాయి. ఇట్లా మళ్ళీ దాన్ని విడదీసుకున్నప్పుడు చాలా భాగాలుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ 24 అవర్స్ అంతా కలిపి మనం ఒక్క దినం అని చెప్పుకోవడం అనేది మనందరికి సహజమైన విషయం అని తెలుసు. ఆదికాండం 1:26 కూడా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరల్చే, ఇక్కడ మన అని 2 సందర్భాల్లో కూడా ఏకాద్ అనే పదమే వాడబడింది. ఏకాద్ అంటే అర్థం ఏంటిది? ఒకరికంటే ఎక్కువ, ప్లూరల్ గా వాడబడింది. అవును కదా? మన అనేది ఏంటిది? అది సింగులర్ వర్డా ప్లూరల్ వర్డా అండి? ప్లూరల్ అండి, బహువచనం. ప్లూరల్ కదా. మన స్వరూపమందు అని ఎంత క్లియర్ గా మనం చూస్తాం. సో ఇక్కడ కూడా హీబ్రూ భాషలో ఏకాద్ అనే పదమే వినియోగించబడడం జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాం ఆదికాండం 2:24 ఒక్క శరీరం అంటాడు. చూసినావా? ఎవరు? ఆదాం కదా. అక్కడ మనం చూస్తాం ఒక్క శరీరం, వారు ఏక శరీరం అయి ఉన్నారు. ఒక్క శరీరం అనే దగ్గర కూడా ఏకాద్ అనే పదమే వినియోగించబడింది. వాస్తవానికి అర్థం ఏంటంటే, నిజం చెప్పండి, అక్కడ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? ఒక్క శరీరం అనే పదము ఏ సందర్భంలో వాడబడింది అంటే ఇద్దరు ఒక్కడవడం గురించి మాట్లాడాలి. ఇద్దరు ఒకటే, అవునా? భార్య భర్త వాళ్ళు ఇద్దరుగా కాకుండా ఎలా ఉండాలంట? ఏక శరీరమై ఉన్నారు. ఆ ఏక శరీరమైన ఒక్కటిగా ఉండడం గురించి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. అంటే భార్య భర్తలు ఏక శరీరమై ఉందురు అనే దగ్గర కూడా ఏకాద్ అనే పదమే వాడబడింది. సో ఒక్క శరీరం, ఏక శరీరం అంటే అర్థం ఏంటిదండి? ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళు, అవునా? ఇద్దరు ఒకటేనా వేరువేరా? వేరు. సో ఇద్దరు వేరైనటువంటి వ్యక్తులు ఒక్కటవ్వడాన్ని ఏమన్నారు? అక్కడ ఏకాదు అన్నారు. అంటే మరి దేవుడు అక్కడ మన స్వరూపం అన్నప్పుడు కూడా దేవుడు అంటే ఉన్నటువంటి ఆ భిన్నత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కటై ఉన్నారు అనే అర్థము మీరు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది, అవునా?
తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు, తండ్రి కుమారుడు ఒక్కటై ఉన్నారు, మన స్వరూపమందు మన పోలిక చొప్పునారులో చేదవన్నప్పుడు ఏకాదై ఉన్నారు అంటే వాళ్ళు ఒక్కటై ఉన్నారు అంటే విభిన్నమైనటువంటి వ్యక్తులు కానీ ఒక్కటై ఉన్నారు. ఒక్క దినం అంటే అది 24 గంటలు డిఫరెంట్ టూ ఏముంటాయి అందులో 2 పూటలు ఉంటాయి. అవునా? ఒక దినంలో ఎన్ని భాగాలు ఉంటాయండి? హలో, 2 పూటలు కలిస్తే ఒక పగలు దినం. రాత్రి అవునా ఉంటుంది. కదా? ఒక పగలు ఒక రాత్రి కదా, ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక్క దినం. అక్కడ అదే చెప్తాడు కదా, ఒక పగలు ఒక రాత్రి ఒక్క దినం ఆయను అంటే 2 కలిసినప్పుడు ఆ ఒక్క దినం అనే పదాన్ని మనం వినియోగిస్తున్నాం. సో ఇద్దరు కలిసినప్పుడు, ఇద్దరు కలిస్తే ఒక్క శరీరం అంటున్నాం. ఇద్దరు కలిసినప్పుడు ఆదికాండం 3:20 మనలో ఒకని వంటి వాడని చూడ, మనలో ఆదాము ఇవాళ పండు తిన్న తర్వాత దేవుడు అంటాడు మనలో ఇతను ఒకటి వంటి వాడని అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుకుంటున్నారు మనలో అని? ఎవరితో సంబోధిస్తున్నారండి? హలో, దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎవరితో మాట్లాడుతున్నారు అప్పుడు? తండ్రి కుమారులతో మాట్లాడుతుంది, కుమారులు పరిశుద్ధాత్మ. సో ఎవరెవరు మాట్లాడుతున్నారో నిజంగా మనకు తెలియదు అక్కడ, కానీ ఇద్దరితో ముగ్గురు మాట్లాడు మనలో ఒకని వంటి వాడాయను. మనలో అంటే మనలో ఎంతమంది ఉన్నారు? బహువచనం అండి. సో అక్కడ కూడా ఎకాద్ అనే పదమే వినియోగించడం జరిగిందండి. ఆదికాండం 11 జనము ఒక్కటే, భాష ఒక్కటే అని అంట. చూడండి ఇక్కడ కూడా ఎకాద్ అనే పదం వాడబడింది. జనము ఒకటే. జనము ఒకటే అంటే అర్థం ఏంటండి? వందల వేల మంది ఉన్నారు అక్కడ కదా, ఆ వేల మందిని కలిసి ఏమంటున్నాం? ఒక్కటే అంటున్నాం. భాష ఒక్కటే, అందరికి భాష కూడా ఒకటే అనే దగ్గర మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఆదికాండం 11:7 కూడా మనము దిగి, దేవుడు ఎవరు మాట్లాడుకున్నాం, మళ్ళీ దేవుడు ఎవరు మాట్లాడుకున్నాం? మనము దిగి వీళ్ళ భాషలు తారుమారు చేద్దాం అంటే వీళ్ళని చెదరకూడదాం అనుకుంటాం. దేవుడు మాట్లాడుకుంటాం, ఎవరితో మాట్లాడుకున్నాం? వాళ్ళు ముగ్గురు ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు మనము అనే దగ్గర కూడా. సో ఇక్కడ కూడా ఎకాద్ అనే పదమే వినియోగించబడింది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ లేఖనాలని. ఆదికాండం 34:16 నుంచి 16-20 కూడా 2 జనాలు ఏక జనం అవ్వటం, 2 జనాలను ఒకే జనంగా మార్చడం దగ్గర కూడా ఎకాద్ అనే పదమే వినియోగించబడింది. యెషయా 6:8 కూడా మా నిత్యం ఎవరు వెళ్తారంట. చూడండి, యెషయా అక్కడ ఉన్నప్పుడు ఆయన పరలోక దర్శనాన్ని చూసినప్పుడు అక్కడ వేల మంది పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతున్నప్పుడు నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడనని యెషయా దుఃఖిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ముగ్గురు మాట్లాడుతున్నారు, మా నిమిత్తము, మా అంటున్నాడు. చూడండి, మా నిమిత్తము ఎవరు వెళ్తారు అని అడుగుతున్నారు. అప్పుడు యెషయా ఉండి ప్రభా నేనున్నాను నన్ను పంపు అని అడుగుతున్నాడు. ఎంత అద్భుతమైన ఘటన. అక్కడ కూడా మా. పాత నిబంధనలో దేవుడు ఎన్ని సందర్భాలు చూస్తున్నాం? ఆదికాండం 11 మనము దిగి, యెషయా 6:8 మా నిమిత్తము, మన స్వరూపమందు, మనలో ఒకని వంటి వాడాయను. చూడు ఎన్ని సందర్భాల్లో ఎకాద్ అనే పదాన్ని చూస్తున్నాం. ఎన్ని సందర్భాలు అక్కడ మనము, మన వంటి వాడాయను, మనము దిగి వెళ్దాము, మా నిమిత్తం ఎవడు వెళ్తాడు. ఈ అన్ని సందర్భాల్లో కూడా దేవుడు ఒక్కడి కంటే ఎక్కువగా ఉన్నారు అక్కడ అనేది క్లియర్ గా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు అనే సందర్భాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలండి. సో పైన ఉన్న అన్ని వచనాలను ఎకాద్ అనే పదమే వాడబడింది. ఉదాహరణ ఇప్పుడు టీం అంటాం, చూసిన టీం అంటే ఏంటిదండి? టీం అనే పదం సింగులరా ప్లూరలా? ప్లూరల్ అన్న. సింగులర్ అన్న. టీం అనేది సింగులర్ వర్డ్, కానీ ఎంతమంది ఉంటారు? ఎంతమంది అని ఉండొచ్చు అక్కడ కదా. అవునన్నా. ఆర్మీ వర్డ్ సింగులరా ప్లూరలా? వర్డ్ సింగులరే అన్న, ప్లూరల్ కాదు. కానీ అందులో ఎంతమంది ఉంటారు? ఎంతమంది అయినా ఉంటారు. ఎంతమంది అయినా ఉండొచ్చు. వాటర్ సింగులర్ వర్డ్. జనం కూడా సింగులర్ వర్డ్ కదా, కానీ జనం అంటే అర్థం ఏంటిది? ఎంతమందైనా ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏకవచనాలు అయినప్పటికీ అర్థం మాత్రం ఏక అని ఎప్పటి కూడా రాదు. వస్తుందా అండి? ఇవన్నీ సింగులర్ వర్డ్సే, కానీ మీనింగ్ ఎక్కడన్నా వీటిలో ఏక అంటే ఒక్కటి అని అర్థం వస్తుందా అండి? ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ చూశారు కదా, టీం అంటే ఒక్కడేనా? ఒక్కని టీం అంటారా? కాదన్నా. ఆర్మీ ఒక్కని ఆర్మీ అంటారా? లేదు లేదు. ఒక చుక్కను వాటర్ అంటారా ఎవరైనా? ఒక మనిషిని జనం అంటారా? ఒక మనిషి వచ్చినప్పుడు జనం వచ్చిరంటారు ఎవరైనా? సమూహం.
సో ఇవన్నీ కూడా ఏకవచనాలు అయినప్పటికీ అర్థం మాత్రం ఏకాని కాదు. అలాగే బైబిల్ ఇక్కడ ఏకాద్ అనే పదం వాడబడినప్పుడు జనం ఒకటే, భాష ఒకటే, ఏక శరీరమై ఉందురు. ఇక్కడ ఎన్నిసార్లు అక్కడ ఏకాద్ అనే పదం వాడినప్పటికీ అర్థం ఏక అనే అర్థం ఎప్పటికి కూడా రాదు. అలాగే దేవుని విషయంలో కూడా ఏకాద్ అనే పదం వాడినప్పుడు ఎక్కడ కూడా ఒక్కడే అనే అర్థంతో వాడబడలేదండి. అలాగే ఏకాద్ అనే పదం కూడా అలాంటిదే. అంటే పాత నిబంధనలో ఏకాద్ అనే పదం ఎక్కడైతే ఉందో అక్కడ అన్ని సందర్భాలలో అర్థం ఏంటి అంటే ఒక్కడే అనే అర్థం మాత్రం అసలే రాదు అండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే బైబిల్లో ఏకాద్ అనే పదం దాదాపుగా ఎన్నిసార్లు ఉంది తెలుసా అంటే 968 సార్లు ఉందండి. 968 టైమ్స్ బైబిల్లో మనము ఈ పదాన్ని గమనిస్తాం. అయితే ఒక అద్భుతమైన మాటను మనం ఇక్కడ చూద్దాం. అదేంటి అని అంటే ఎస్పెషల్ గా గమనిక, ఖచ్చితంగా ఒక్కడే అంటే ఒక్కడే అని చెప్పబడినప్పుడు యాచిత్ అనే పదం వాడబడిందండి బైబిల్లో. ఇక్కడ మాత్రమే దానికి సింగులర్ గా వాడబడినది, ప్లూరల్ అని అర్థం రాకుండా వాడబడిన ఒకే ఒక పదం ఏంటంటే యాచిత్ అని. సో ఈ పదం మాత్రమే సింగులర్ అంటే ఒక్కడే అనేటువంటి అర్థంతో వాడబడింది. అయితే ఇప్పుడు ముస్లిం సహోదరులు ఏం చేస్తారంటే ఇలాంటి పదాలను పట్టుకొని, అంటే మా ఖురాన్ లో ఉన్నటువంటి అల్లా అనే పదం తప్పించి దేవునికి ప్రపంచంలో సూట్ అయ్యే పదం ఇంకా ఏది లేదు అంటారు అన్నట్టు. అందుకే వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు తెలుసా మీకు? అల్లా అనే పదం తప్పించి దేవునికి సూట్ అయ్యే మరొక పదం లేదు. ఇంకా దేవుని అల్లానే పిలవాలి, దాన్ని ఇంకా ఏ పదం పెట్టి పిలిచినా అది రైట్ కాదంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? వాళ్ళకున్నటువంటి అతిశయం అదండి. అల్లా అంటే అల్లాహ్. ఎందుకు అలా చెప్తున్నారు తెలుసా? ఒక్కడే సింగులర్ మీనింగ్ వస్తుంది అనుకుంటారు దానికి. ఇప్పుడు దేవుడు అన్న పదం తీసుకున్నాం అంటే ఏమైతుంది? దేవునికి దేవుళ్ళు అంటే గాడ్ కి గాడ్స్ అంటే ప్లూరల్ పదాన్ని యాడ్ చేయొచ్చు కదా. దేవతలు, ఈవెన్ ఫిమేల్ పదాన్ని కూడా యాడ్ చేయొచ్చు. అలాగా దేవుడు, దేవుళ్ళు, దేవతలు. దేవుడు అనే పదం అంటే గాడ్స్, గాడ్స్, గాడెసెస్ అంటే ఇలాగా చాయిస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏలోహిం ఏకాదన్న కూడా అలాగే అర్థాలు వస్తున్నాయి, ఒకరికంటే ఎక్కువ అని. వాళ్ళు ఏమంటారంటే అల్లాహ్ అనే పదానికి ఎస్ ఫామ్ కానీ ఇంకా ఏ ఫామ్ కానీ చేర్చలేరు అన్నట్టు దానికి. అందుకే వాళ్ళకి అంత అతిశయం అల్లాహ్. అందుకే మా దేవుడే రైట్ అని అంటారు అన్నట్టు వాళ్ళు. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడు రైట్ కాదు. బైబిల్లో దేవుని వాళ్ళు ముగ్గురుగా నమ్ముతున్నారు. వాళ్ళ వర్డ్ దగ్గరనే వాళ్ళు ఫస్ట్ అది చేస్తారు, వర్డే తప్పని, వర్డే రైట్ కాదు అంటే. చూడు మాకు అది ఇంత ఖచ్చితంగా ఎందుకు రైట్ అవుతుందంటే మాకు ఒక్కడే అల్లాహ్ అంటే ఎంత సింగులర్, ఎంత పర్ఫెక్ట్ వర్డ్. తోక ఫీమేల్ జెండర్ కానీ ఇంకేది కలపడానికి అవకాశం లేనటువంటి పదం అన్నట్టు. అందుకే వాళ్ళు దాన్ని బట్టి అతిశయిస్తారు. అభిప్రాయం 1, కొందరు దేవదూతలని నమ్ముతారు. అంటే మనము అనే దగ్గర కొంతమంది ఏమంటారు అంటే 38 ఏళ్ళలో యోబు 38 ఏళ్ళలో ఆయన సృష్టికి పునాది వేసినప్పుడు అక్కడ దేవదూతలు ఉండి హర్షధ్వానాలు చేసిరి అని ఉంటది. కొంతమంది ఏమన్నారంటే మనము అని దేవుడు అక్కడ చెప్పినప్పుడు దేవదూతలతో చెప్పిండ్రని అనుకుంటున్నారంట కొంతమంది ఇంటర్ప్రిటేషన్. ఎస్పెషల్ గా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేదా అంటే బ్రెన్హామ్ నీలు ఈ వాదనని తీసుకుంటారు అన్నట్టు. మనం త్రిత్వం గురించి మాట్లాడితే మనము దిగి అని దేవుడు మాట్లాడినప్పుడు కానీ, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నల్లని చేదుము అన్నప్పుడు కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవదూతలతో సంభాషించడని చెప్తారు అన్నట్టు ఇక్కడ. రైటే కదండి, మరి నమ్మొచ్చు కదా దీన్ని. హలో, నమ్మొచ్చా? దేవదూతలు దేవుని పోలిక కాదు కదా. ఓకే, ఎలా చెప్తున్నాం దేవదూతలు దేవుని పోలిక కాదు? ఆధారం ఏంటి? ఇప్పుడు దేవదూతలకు ఇంకో పదం ఉంటుంది కదా వాడబడింది, ఎలోహిం ఇవన్నీ వాడబడే కదా. మనిషికి వాడబడిందా ఎలోహిం అని? అప్పుడు మరి మనిషి దేవుని స్వరూపంలో ఎట్లా వచ్చాడు? అంటే మన క్రియేషన్ కదా అన్న, క్రియేటర్ కాదు కదా. ఓకే, అవి కూడా క్రియేషనే కదా దేవదూతలు కూడా. సో దేవదూతలు దేవునితో సహసృష్టికర్తలు కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కారు? దేవదూతలు దేవుని పోలికలో లేరు అని ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ఇక్కడ బలమైన కారణం ఏంటిది? దేవదూతలు దేవుని పోలికలో లేరు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ ఏ మానవుడు దేవదూతల పోలికలు లేరు కాబట్టి, సో దేవుడు మనల్ని దేవదూతల పోలికలో సృష్టించలేదు.
ఏ రకమైన పోలిక వారికి మనకు సెట్ అవ్వదు అనే విషయాన్ని ఫస్ట్ గ్రహించాలి. ఎందుకంటే ఏ మనుషులు కూడా దేవదూతల పోలికలో సృష్టింపబడలేదు. సృష్టి నిర్మాణంలో వారు దేవునితో సమానులు కూడా కాదు. సో ఈక్వల్స్ కాదు వాళ్ళు అనే విషయాన్ని గ్రహించాల. బహుశా సృష్టి సమయంలో దేవదూతలు అక్కడ ఉండి ఉంటారు అని అర్థం చేసుకోవడం చాలా అర్థవంతంగా ఉంటుంది, సరితూగే విధంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళ సృష్టిలో దేవునితో ఈక్వల్స్ కాదు, కొన్ని పోలికలు ఈక్వల్స్ కాదు. మనుషులు కూడా దేవదూతల పోలికలో కనిపించరు, వాళ్ళ పోలికకి సంబంధమే లేదు అనే విషయాన్ని గ్రహించాల. అప్పుడు అభిప్రాయం 2. కొంతమంది దీనిని రాజభాష అంటారండి. బైబిల్లో మనము అనే పదాన్ని చూసి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అనే దానికి కొంతమంది ఇచ్చే డెఫినేషన్ అంటే కొంతమంది ఇచ్చే వివరణ ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మనము అనే పదము అది రాజభాషకు సంబంధించింది. పూర్వకాలంలో మనమే సంబోధించుకునే వాళ్ళు ఒక్కరిని కూడా మేము వస్తున్నాము అనుకున్నారు. రాజు ఎలా వస్తా అనుకుంటాడు, మేము వస్తున్నాము, మా మాటగా చెప్పండి, మా మాటగా చెప్పండి. వాళ్ళు రాజభాషలో మా, మేము అలా వాడుకునే వాళ్ళు. సో అలాంటిదే ఇక్కడ వాడబడింది అని అంటారు. ఏమంటారు, ఇది రైట్ కాదా? నార్మల్ గా కూడా ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటప్పుడు ఏదన్నా సాధించినప్పుడు ఏమనుకుంటున్నారో మనం అంటే అని అంటారు. అప్పుడు ఇంకో వ్యక్తి ఉన్నాడు కాబట్టి మనం అంటున్నాం, తప్పేం కాదు. ఇక్కడ నేను ఏమంటున్నాను, సింగిల్ గా ఒక్కడున్నప్పుడు కూడా అంటారు ఏమనుకున్నారు మనం అంటే అని అంటారు. అవును, ఓకే. సో ఏమంటారు ఇక్కడ, దీని రాజభాష అంటున్నారు. మనం అనే పదాన్ని కొంతమంది ఏమంటున్నారు అంటే రాజభాష కింద వినియోగించబడిందని కొంతమంది అభిప్రాయం. రాజభాష సింగులర్ వర్డ్ అవుతుంది అది. సో బైబిల్లో ఇది రాజభాష ఎందుకు కాదో చూద్దాం. బైబిల్లో ఎక్కడ కూడా ఏ రాజు కూడా మేము అనే గౌరవవాచకమైన భాషను వాడలేదు అండి. ప్రపంచములో మన రాజ్యాలు ఎస్పెషల్ గా మన ఇండియన్ పీపుల్ దగ్గర కానీ చూస్తే మేము అనేటువంటి గౌరవవాచకమైనటువంటి పదజాల రాజులు వాడుకున్నారు, కానీ బైబిల్లో ఎవరు కూడా రాజభాష వాడలేదు. ఒక్కసారి ఈ లేఖనాలు గమనిస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఆదికాండం 48:15 ఏముంది అక్కడ? ఏముంది చూడండి, ఆదికాండం 48:15 ఏముంది ఒకసారి చదవండి. ఎవడు అంటున్నాడు, ఎవడు అనే పదం ఎవరి కోసం వాడబడింది చూడండి ఒకసారి. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. బ్రదర్ జాషువా గారు మీరు అక్కడ ప్రేయర్ లో ఉన్నట్టున్నారు, దయచేసి అన్మ్యూట్ చేయొద్దు. ఓకే అండి. ఎవని ఎదుట ఏమంటున్నాడు అక్కడ? ఎవని ఎదుట ఏమంటున్నారు దేవుణ్ణి? వామ్మో, ఇది ఎంత భయంకరమైన మాట అండి. దేవుని అలా అనొచ్చా ఎవడు అని? కొంతమందికి అది అర్థం కాక ఇప్పుడు కూడా దేవుణ్ణి ఎలా సంబోధిస్తారు తెలుసా? ప్రార్థనలు కూడా మీరు సింగులర్ వాడడానికి ఇష్టం అనిపేదన్న, ప్రభువా మీరు అది ఇది అని అంటూ ఉంటాను. సో ఎవని ఎదుట ఇది ఒక సందర్భం కాదు, మనం కొన్ని సందర్భాలు చెప్తాం. నిర్గమ 4:11 చూడండి, ఎవడు పంపాను ఒకసారి చదవండి. ఎవడు చదవండి, నిర్గమ 4:11. ఇక్కడ ఎవడు అనే పదం ఎవరి గురించి సంబోధించబడింది? యెహోవా మానవునకు నోర్చిన వాడు ఎవడు? నోరిచ్చిన వాడెవడు? ఎవడు? సారీ అన్న, నేను సెల్ లైట్ వేసుకొని చదువుతున్నా బైబిల్. అడుగుతున్నాడు తనని తాను కూడా ఏమనుకుంటున్నాడు, మేము అని పలుకున్నాడు దేవుడు. యెహోవానైనా నేనే కదా అంటున్నాడు చివరికి. ఇప్పుడు అంటే తనని తాను ఏమనుకుంటున్నాడు దేవుడు? ఆయన అనుకుంటున్నాడు. ఎవడు అంటే అక్కడ గౌరవ భాషను ఏం వాడుకోలే ఆయన కదా. అదే ఇవే చూడు, అపోస్తుల 9 ప్రభువా నువ్వెవడు అన్నాడు యేసు ప్రభు పౌలును. అంటే ఎన్కౌంటర్ అయినప్పుడు పౌలుని ఎదుర్కొన్నప్పుడు ఏమంటున్నాడు? సౌలు ఏమని సంబోధించాడండి? ప్రభువా ఎవరంటే మీరు ఇలా వచ్చారు అని అడిగాడా? ఇంతకీ నువ్వెవడు? అది ఎలా ఉంది చూడండి సంభాషణ. ఎవరండి మీరు నాకు అడ్డుపడ్డారు అని అడిగాడా? అన్నాడు. ఇంతకీ నువ్వెవడు?
సో కొన్ని సందర్భాల్లో దేవుడు తనను తాను, కొన్నిసార్లు ఇతరులు ఎవడు అనే పదం వాడడం గమనార్హం. దేవుని గురించినప్పుడు వాడిన సందర్భంలో ఎవడు అనే పదాన్ని వాడడం మనం గమనించాల. ఈవెన్ దేవా అనే సంస్కృత పదానికి డూ అనేటువంటి, అంటే డూ మూవులు తెలుసు కదా మనకు, కలుపుతేనే దేవుడు అయిండు. దేవా, దేవుడు. తప్పుడు అభిప్రాయం 3, దేవుడు స్త్రీగా మరి పురుషునిగా ఉన్నాడని నమ్ముతున్నారు ఇప్పుడు చాలా మంది. ఆడ మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నల్లను చేయదు అన్నప్పుడు కొంతమంది ఏమి నమ్ముతున్నారంటే దేవుడు ఆడ త్రిత్వం కాదు, స్త్రీ పురుషులని నమ్ముతున్నారు కదా. మీకు తెలుసు ఇలాంటి బోధ ఒకటి వచ్చింది అనేది. దేవునికి భార్య ఉందని నమ్ముతున్నారు, ఆమెను పరలోక తల్లిగా ప్రకటిస్తున్నారు. ఎంత భయంకరమైన విషయమో చూడండి. అదే దేవుడు అర్థం కాక ఇవన్నీ తప్పుడు బోధలు పుట్టడానికి గల కారణం దేవుడు అర్థం కాక, దేవుడు ఏమై ఉన్నాడో అర్థం కాక. మనము అనే పదం, మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరళం చేయడం అనేటువంటి మాట చాలా మందికి అర్థం కాల. అది అర్థం కాకనే కల్ట్స్ పుట్టినాయండి. మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరళం చేయడం అనేది యెహోవా సాక్షులకు అర్థం కాల. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ఉన్నారు వాళ్ళు. బ్రెన్హామీలకు అర్థం కాలే మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరళం చేయడం అనేది దేవుడు ఎవరికి చెప్పాడంట, దేవదూతలకు చెప్పాడని నమ్ముతారు. అందుకే వాళ్ళు త్రిత్వాన్ని బిలీవ్ చేయరు. చూడ అదెంత పెద్ద శాఖను మీకు తెలుసు, బ్రెన్హామీలోనే శాఖ. ఇలాగా తల్లి దేవత సంఘం ఇది ఇంత పెద్ద శాఖ అవడానికి కారణమే, శాఖగా మారడానికి గల కారణం ఏంటి? అక్కడ మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరళం చేయదు అని ఒక్క వచనం అర్థం కానందుకే అండి ఇన్ని శాఖలు పుట్టినాయి. తెలుసా అండి మీకు? పూర్తిగా బైబిల్ అర్థం కానందుకు కాదండి. ఇప్పుడు ఈ శాఖలన్నీ పుట్టింది పూర్తిగా బైబిల్ అర్థం కానందుక, ఒక్క మాట అర్థం కానందుక. హలో, దేవుని గురించి అవగాహన లేనందుకు అన్నాడు. సో అందుకే ఇంకా ఈ ఒక్క మాటను పట్టుకొని ఇంకా మిగతా మాటలన్నీ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళారు. సో చూడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అందుకే మార్మోన్స్ ఎన్ని తప్పుడు శాఖలండి. త్రిత్వం అర్థం కాకుండా చర్చ్ ఆఫ్ క్రైస్ట్, లేకపోతే బ్రెన్హామ్నీయులు కావచ్చు, తల్లి దేవత సంఘం వాళ్ళు, యెహోవా సాక్షులు, ఇన్ని పెద్ద కల్ట్స్ అండి. తెలుసా అండి ఇవన్నీ? కలిసేనా ఇవన్నీ? మనలేనా? తప్పుడు బోధలే అన్న. త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. త్రిత్వాన్ని అర్థము చేసుకొనుట, ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. త్రిత్వాన్ని అర్థము చేసుకొనుట. ఇంతకు ముందే దేవుని గురించిన ప్రపంచ దృక్పథాలు మనం చూసాం. అంటే ప్రపంచ వరల్డ్ అంతా దేవుని గురించి ఏమనుకుంటుంది, డెయిజం గురించి, ఎథిజం గురించి, థెయిజం గురించి, పాంథిజం గురించి, పెనాంథిజం గురించి, ఇలా మోనిజం గురించి, మోనోథిస్ట్ గురించి, ఇలా రకరకాల వ్యూస్ అన్ని మనం చూసాం. ప్రపంచంలో ఎన్ని రకాల నమ్మకాలు ఉన్నాయో మనం చూసాం. అందులో ఇంపార్టెంట్ జస్ట్ మనం మాత్రమే మనం చూడడం జరిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా 7,000 పైన ఇజాలు ఉన్నాయి. 7,000 ఇజాలు ఉన్నాయి. ఆల్రెడీ చెప్పని ఇప్పుడు పవనిజం అని, ఓఫిరిజం అని, ఆయిజం అని, ఈజం అని, రామిజం అని, కానీ ఇట్లా ఇజాలు చెప్పుకుంటూ పోతే ప్రతి సంవత్సరం ఇజాలు పెరుగుతూనే ఉన్నాయి. సో అవి ఇప్పుడు ఇక్కడ వివరించడం లేదు. కానీ క్రైస్తవ విశ్వాసాన్ని అర్థం చేసుకుంటూ కొంతవరకు విస్తృత వివరణ మనం చూద్దాం. క్రైస్తవులు కూడా త్రిత్వం పట్ల తప్పుడు నమ్మకాలు మరి తప్పుడు అభిప్రాయాలు కలిగిన వారు ఉన్నారు. ఇప్పటిదాకా ప్రపంచ వరల్డ్ వ్యూస్ చూసాము. ఇప్పుడు క్రిస్టియన్ వ్యూస్ చూద్దాం. అసలు క్రైస్తవులలో దేవుణ్ణి పట్ల ఎలాంటి వ్యూస్ కలిగి ఉన్నారు, ఏ వ్యూస్ ను కలిగి ఉన్నారు అనేది మనం ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్ గా దేవుని గురించి త్రిత్వం విషయంలోనే. సో చూడండి, ఇక్కడ మనం 2 ప్రత్యేకమైన విషయాలు చూస్తున్నాం. ఓకే, మనం 2 కేడలుగా చూడొచ్చు. ఒకటి నాస్తికత్వం, రెండోది ఆస్తికత్వం. నాస్తికత్వం అంటే దేవుడు లేడని నమ్మేవారిని నాస్తికత్వం అంటారు. ఆస్తికత్వం అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారిని ఆస్తికులు అంటారు అన్నది మనందరూ తెలుసు. ఇవి 2 గుంపులు ఉన్నాయి మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనకు నాస్తికత్వం గురించి సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు ఆస్తికత్వం దగ్గర వచ్చి ఇక్కడ చూద్దాం. ఆస్తికత్వంలో మళ్ళొక 2 గుంపులను మనం చూస్తాం. ఏంటిది అది? ఆస్తికులలో ఒకే ఒక్క దేవుడిని నమ్మేటువంటి గుంపు ఉంది. అలాగే
ఇంకేమో అనేక దేవుళ్ళను నమ్మే గుంపులు కూడా ఉన్నాయి. అంటే 2 రకాల ప్రజలు మనం చూస్తున్నాం ప్రపంచంలో, నాస్తికులు, ఆస్తికులు అని. సో నాస్తికులను మనం పక్కన పెడితే ఆస్తికుల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నారు. ఎవరు? ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళను ఆరాధించేవారు. అంటే మోనిజం అంటే ఏకేశ్వరవాదాన్ని అంటే మోనోథిస్టిక్ వీళ్ళు ఏకేశ్వరవాదాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ప్లూరల్ గా బహుళత్వ దేవులను బహుళంగా పూజించేటువంటి భక్తులు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు మనము ఈ అనేక దేవులను ఆరాధించే గుంపును పక్కన పెడతాం, ఎందుకంటే ఇప్పుడు మనకు అది అప్రస్తుతం కాబట్టి. మరి ఒకే ఒక్క దేవుని నమ్మడంలో మళ్ళీ 2 గుంపులు ఉన్నాయి. మళ్ళీ ఇందులో కూడా ఏంటో చూద్దాం. అవి కూడా అది ఏంటి అంటే, ఒకటి ఒకే ఒక్కని దేవుని నమ్మే వాళ్ళు యూదులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, యెహోవా సాక్షులు ఉన్నారు. ఒకే ఒక దేవుని నమ్ముతారు వీళ్ళందరూ కూడా. యూదులు, ముస్లింలు, యెహోవా సాక్షులు. ఈ ముగ్గురు దేవుడు ఒక్కడంటే ఒక్కడని బండ పట్టుకొని మరి గుద్ది మరి బలంగా నమ్మేటువంటి గుంపులు. అయితే ఈ ఒకే ఒక్క దేవుని నమ్మలో రెండో గుంపు ఎవరంటే క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు కూడా ఒకే ఒక దేవుడు నమ్ముతారు. అయితే యూదులు, ముస్లింలు మరి యెహోవా సాక్షులు ముగ్గురు ఒక కేడలకు ఎందుకు తీసుకొచ్చాము? ఈ క్రైస్తవులకి ఆ 3 గుంపులకి తేడా ఏంటి? వాళ్ళు ఒకే దేవుని నమ్ముతున్నారు, వీళ్ళు ఒకే దేవుని నమ్ముతున్నారు. మరి వీళ్ళని మనం 2 కేడలుగా ఎందుకు చూస్తున్నాం, 2 భాగాలుగా ఎందుకు చూస్తున్నాం అంటే దీనికి ఒక బలమైన కారణం ఉంది. మళ్ళీ క్రైస్తవులు కూడా ఏంటి అని అంటే ట్రినిటేరియన్స్ ఉన్నారండి. దేవుడు ముగ్గురు వ్యక్తులు అని నమ్మే వాళ్ళు ఉన్నారు. అలాగే క్రైస్తవుల్లో యూనిటేరియన్స్ కూడా ఉన్నారు. దేవుడు ఒకే ఒక వ్యక్తి అని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇది అండి. క్రైస్తవుల్లో మళ్ళీ 2 నమ్మకాలు ఉన్నాయి. క్రైస్తవులు ఎన్ని నమ్మకాలు ఉన్నాయండి? 2 నమ్మకాలు కలిగిన వ్యక్తులను మనం చూస్తున్నాం. వీళ్ళని ఏమంటారంటే ట్రినిటేరియన్స్, రెండోది యూనిటేరియన్స్. అది ప్రాబ్లం. యూనిటేరియన్స్ అంటే దేవుడు ఒకే ఒక వ్యక్తి అని నమ్ముతారు. అంతే, వీళ్ళే అంటే తండ్రి కుమారునికి వచ్చాడు, కుమారుడు పరిశుద్ధాత్మ దేవునికి వచ్చాడు అని నమ్మడము, లేకపోతే రకరకాలుగా దేవుడు ఒక్కడే. అయితే ట్రినిటేరియన్స్ అనేది దేవుడు ముగ్గురు వ్యక్తులుగా వచ్చాడు అని అంటారు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని ట్రినిటేరియన్స్ నమ్ముతారు. ఇప్పుడు చెప్పండి, మనం యూనిటేరియన్సా ట్రినిటేరియన్సా? మనం ట్రినిటేరియన్స్ అన్నా. షూరా? ఓకే, అందరు చెప్పాలి. ఒక ఇద్దరు ముగ్గురు అన్న. 2 కాదన్నా, ట్రినిటేరియన్స్. ఓకే, శ్రీశ్రీ 2 కాదంటున్నావు. అయితే మరి మూడోది నేను ఆప్షన్ ఇవ్వలేదు. ఓకే, సో ఇది అండి. సో మనం యూనిటేరియన్సా ట్రినిటేరియన్స్ అని చూద్దాం. త్రిత్వాన్ని అర్థం చేసుకోవడంలో జరిగిన పొరపాట్లను ఫస్ట్ మనం చూద్దాం. 3 రకాల దృక్పథాలు. త్రిత్వాన్ని అర్థం చేసుకోవడంలో జరిగిన పొరపాట్లు. ఏం పొరపాటు చూద్దాం. నెంబర్ 1 మోడలిజం అంటారండి. మోడలిజం అని అంటే అర్థమైంది అంటే ఇది. మోడలిజాన్ని మీరు ఈ మంచిగా చూడండి. మీ నోట్స్ లో కూడా నేను మంచి మ్యాప్ ఇచ్చాను, మీరు రాసుకోవచ్చు. ఓకే, ఇది మోడలిజం. బొమ్మను చూస్తే మీకు ఏమర్థమైంది చెప్పండి? ఈ మ్యాప్ చూస్తే మీకు ఏమర్థమైంది? ఈ పిక్చర్ చూస్తే మీకు ఏమర్థమైంది? దేవుడు ఒక్కడే ఫాదర్ గా, సన్ గా, హోలీ స్పిరిట్ గా ఉంటున్నట్టు. ఓకే, ఇంకా ఎవరైనా? ఏమైందండి, మాట్లాడండి కొద్దిగా. దేవుడు తండ్రి గాను, కుమారుని గాను, పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నాడు అని ఉంది. ఓకే, ఫైన్, గుడ్ అండర్స్టాండింగ్. సో ఆ పిక్చర్ మనకి ఏం చూపిస్తుంది అని అంటే దేవుడే తండ్రిగా వచ్చాడు, దేవుడే కుమారునిగా వచ్చాడు, దేవుడే పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చాడు. అవునా? గాడ్ ఈస్ ఫాదర్, గాడ్ ఈస్ సన్, గాడ్ ఈస్ హోలీ స్పిరిట్ ఆర్ హోలీ గోస్ట్. సో దేవుడే ముగ్గురిగా వచ్చాడు అనేది మోడలిజం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నమ్మేటువంటి వ్యక్తులు మోడలిజం అంటారు దీన్ని. ఇలా నమ్మడాన్ని ఏమంటారు అంటే మోడలిజం. సో ఇది అన్బిబ్లికల్ అండర్స్టాండింగ్ అండి. త్రిత్వాన్ని ఇది అర్థం చేసుకోవడంలో జరిగినటువంటి పెద్ద పొరపాటు, చాలా భయంకరమైనటువంటి తప్పు ఇది. దేవుడే ఫాదర్ గా రావడం, దేవుడే కొడుకుగా రావడం, దేవుడే పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చాడని నమ్మడం అనేది చాలా చాలా భయంకరమైనటువంటి తప్పుడు అండర్స్టాండింగ్. ఓకే,
సో మోడలిజంలో ఏం చూస్తున్నాం, త్రిత్వం అంటే ముగ్గురు వ్యక్తులు కాదు, దేవుడే తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్మునిగాను వచ్చాడని నమ్ముతారు వీళ్ళు. మోడలిజం అంటారు. ఓకే, ముగ్గురు వ్యక్తులు కాదు, 3 రకాలుగా వచ్చాడని వారి భావం. ఒకే వ్యక్తి 3 రకాలుగా వచ్చాడు అంటే దానికి ఒక వ్యక్తి తండ్రి పాత్ర పోషించినట్టుగా, ఒకే వ్యక్తి భర్త పాత్ర పోషించాడు, ఒకే వ్యక్తి కొడుకు పాత్ర పోషించాడు అన్నట్టుగా. వ్యక్తి ఒక్కడే కానీ ఇప్పుడు నేను ఒక్కనే, నా భార్యకు నేను భర్తను, నా కొడుకు తండ్రిని, నా మావిడాడికి నేను కొడుకుని. అంటే నా పాత్రలు చూడండి, ఒకే వ్యక్తిని ఇలా 3 పాత్రలు పోషించాడు. దానికి వాడుకునే ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నటువంటి మన పాత్రను తీసుకోవడం. ఓకే తీసుకోలేదు ఇంతకుముందు ఇది చెప్పడం. ఓకే థ్యాంక్స్. ఇది అండి, ఇది ఎవరు నమ్ముతారంటే లివింగ్ స్ట్రీమ్స్ మినిస్ట్రీ. విట్నెస్లీ బుక్స్ దయచేసి చదవకండి, బీ కేర్ఫుల్. వాచ్మెన్లీ శిష్యుడే కదా అని చెప్పేసి విట్నెస్లీ బుక్స్ చాలా పబ్లిక్ గా చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. విన్నారా? విట్నెస్లీ పేరు ఎంతమంది విన్నారు? నేను విన్నాను కానీ చదవలేదన్న బుక్స్. చాలా బుక్స్ తెలుగులో కూడా తర్జుమా అవుతున్నాయండి. తెలుగు ప్రేయ శ్రోత, తెలుగు చదువర్లు కేర్ఫుల్. విట్నెస్లీ బుక్స్ వాచ్మెన్ శిష్యునిగా చాలా పేరుగాంచాడు. తెలుగులో కూడా చాలా బుక్స్ పబ్లిష్ అవుతున్నాయి. సో వీళ్ళు నమ్ముతారు తండ్రే కుమారుడుగా వచ్చాడు, దేవుడు కుమారుడుగా వచ్చాడు, తండ్రిగా వచ్చాడు, శుద్ధాత్మ దేవునిగా వచ్చాడని విట్నెస్లీ యొక్క నమ్మకం. వాళ్ళ మినిస్ట్రీ పేరు లివింగ్ స్ట్రీమ్స్ మినిస్ట్రీ అండి. బీ కేర్ఫుల్, ఇది చాలా భయంకరమైన విషయం. రెండోది వన్నెస్ పెంటకోస్టల్ చర్చ్, జీసస్ ఓన్లీ అంటారు చూసినావా, వీళ్ళు కూడా అదే నమ్ముతారు. జీసస్ ఓన్లీ అని నమ్మే వాళ్ళు కూడా దేవుడే తండ్రిగా వచ్చాడు, తర్వాత కుమారునిగా వచ్చాడు, తర్వాత పరిశుద్ధాత్మ, క్రీస్తే వాళ్ళ పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చాడు. అంటే క్రీస్తే అంతకుముందు తండ్రిగా ఉన్నాడు, 2000 సంవత్సరాల కుమారునిగా వచ్చాడు, తర్వాత క్రీస్తు వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చాడని నమ్ముతారు. ఎందుకంటే ఆ మాట అంటాడు కదా, నేను వెళ్ళకపోతే వేరొక ఆదరణకర్త నేను పంపను అనే మాటను గట్టిగా పట్టుకొని. సో నేను అంటే కుమారుడు వెళ్తే గాని వేరొక ఆదరణకర్త రాలేడు, కుమారుడు వెళ్తే గాని ఆదరణకర్త రాడు. అంటే ఆయననే మరొక ఆదరణకర్తగా వస్తాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది. అవునా కదా? ఏమంటారు? అవునన్నా. అవునా? కాబట్టి ఇది మోడలిజం రైట్ అంటారు. హలో, సారీ అండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. సో అప్పుడు యేసుప్రభు అన్నాడు కదా, నేను వెళ్ళకపోతే ఆదరణకర్తను పంపలేను అని. ఆయన వెళ్ళకపోతే ఆదరణకర్తను పంపలేడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన వెళ్తే ఆయనే ఆదరణకర్తగా వచ్చాడని నమ్మకం. తప్పేముంది అందులో? ఆయనే చెప్పాడు కదా, నేను వెళ్ళకపోతే రాలేనని, పంపలేనని. సో అంటే వాళ్ళ నమ్మకాలు కూడా బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా నమ్మరు కదా ఎవరైనా కూడా. సో నమ్మకాలకు వారి బైబిల్లో కూడా కొన్ని ఆధారాలు ఉంటాయి. ఆధారాలను వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారా, లేకపోతే ఎలా అర్థం చేసుకున్న దాని మీదనే ఇక్కడ తప్పుడు బోధలు, కల్ట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఈవెన్ వన్నెస్ పెంటకోస్టల్ వాళ్ళు కూడా ఇదే నమ్ముతారు, మోడలిజాన్ని బిలీవ్ చేస్తారని. అందుకే 2 ఎగ్జాంపుల్ చూపించాను, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త. రెండోది ట్రైథెయిజం అంటారు. రెండోది ఏంటిది? ట్రైథెయిజం. ఒక్క నిమిషం అన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం 1వ వచనం నుంచి మనం కనబడుతాడు. అని పర్టికులర్ గా రావడం అనేది ఉండదు కదా, ఆదికాండం ఫస్ట్ నుంచి ఉంటాడు మనం చూస్తే. అందరు మీకు రావడానికి గురించి యేసుప్రభు అన్నట్టు నాకు అనిపించింది నాకు. అంతే కదా అన్న? నేను వాళ్ళ నమ్మకంగా చెప్తున్నాను, మన నమ్మకం కాదు, అది వాళ్ళు నమ్ముతున్నారు. సో అలాంటి లేఖనాలు వాళ్ళు ఆధారం చేసుకుంటున్నారు, వాళ్ళ నమ్మకానికి ఆ లేఖనాన్ని పునాదిగా వేసుకున్నారు. అలాంటి లేఖనాలే పునాదిగా వేసుకుంటారని చెప్పారు. రెండో నమ్మకం ఏంటంటే ట్రైథెయిజం, అంటే ముగ్గురు దేవుళ్ళు. చూడండి ఇక్కడ ఈ మ్యాప్ను చూస్తే, ఈ పిక్చర్ చూస్తే మీకు ఏమర్థమైంది?
ముగ్గురులో విడిగా ముగ్గురు దేవుడే. ఓకే ముగ్గురిని విడివిడిగా దేవుళ్ళు చూపిస్తున్నారు. ఓకే. సో వీళ్ళు ఏంటంటే ముగ్గురిని విడివిడిగా దేవులుగా నమ్ముతారు. ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురు వేరువేరుగా దేవుళ్ళు కాబట్టి ముగ్గురు దేవుళ్ళు. అందుకే కదా హిందువులో కూడా క్రైస్తవుడు ఏం నమ్ముతున్నాడు, ముస్లింలో కూడా క్రైస్తవులు ఏం నమ్ముతున్నారో తెలియదు. ఏమో కాదండి, మనం ఏం నమ్ముతున్నామో వాళ్ళకి అర్థం అవుతుందా? అందుకే వాళ్ళు ఏమంటున్నారు, మీరు ముగ్గురు దేవుళ్ళని నమ్ముతున్నారు అంటారు ముస్లిం సహోదరులు. అవునా? అవునన్నా. సో దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే మన అంటే త్రిమూర్తి సిద్ధాంతాన్ని కంపేర్ చేసుకుంటున్నారు. హిందువులు నమ్మినట్టు వైష్ణవులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని వాళ్ళు నమ్ముతారు. శైవులు కూడా శివుణ్ణి పార్వతిని కుమారస్వామిని శైవులు నమ్ముతారు. శాక్తీయంలో కూడా ముగ్గురు దేవుళ్ళని నమ్మేటువంటి ఒక గుంపు ఉంది. అంటే అట్లా శాక్తీయులు కూడా ముగ్గురు దేవుళ్ళని నమ్ముతారు, శైవులు ముగ్గురు దేవుళ్ళని నమ్ముతారు, వైష్ణవులు ముగ్గురు దేవుళ్ళు నమ్ముతారు. ఇలాగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతాలలో ముగ్గురు దేవుళ్ళు కలిగి ఉన్నారు వాళ్ళు. కొంతమంది దేవుళ్ళు ఇలా ముగ్గురుగా నమ్మడాన్ని ఏమంటారంటే దీన్ని ట్రైథెయిజం అంటారండి. ట్రైథెయిజంలో ముగ్గురు దేవుళ్ళు అని నమ్మడం జరుగుతుంది. తండ్రి అయిన దేవుడు వేరే, కుమారుడైన దేవుడు వేరే, పరిశుద్ధాత్మ అయిన దేవుడు వేరే. ముగ్గురు వేరు వేరు అని నమ్ముతారన్న. ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురు వేరు వేరు అని నమ్ముతారు. ఉదాహరణ ఎవరు తెలుసా? మార్మోన్స్, లేటర్ డే సెయింట్స్, జోసెఫ్ స్మిత్ స్థాపించినటువంటి ఈ గుంపు కూడా దేవుళ్ళను ముగ్గురుగా నమ్ముతారు. ముగ్గురు వేరు వేరు అని నమ్ముతారండి. ఎవరికైనా బెన్హీన్ దేవుని ఎలా నమ్ముతాడో తెలుసా? ఎవరికైనా తెలుసా అండి? ముగ్గురు దేవుళ్ళని నమ్ముతారండి. ఎంతమంది తెలుసా ఈ విషయం? బెన్హీన్ నమ్మేది ఏంటి తెలుసా? ముగ్గురు దేవుళ్ళు మళ్ళీ ముగ్గురు నన్ను నమ్ముతాడు ఆయన. విన్నారు ఎప్పుడైనా బోధ? వినలేదు. ఆయన టోటల్ గా 9 మందిని బిలీవ్ చేస్తాడు. కొంచెం బలం ఎక్కువ వస్తుంది. ఆయన ఫాలో అవుదామా? వాక్యానుసారం అయితే ఫాలో అవుదాం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద దైవ సేవకుడు అంటారు. అవునా? నిజమేనా? అవును అంటారు కదా. సో తెలియకుండానే కొంతమంది బెన్హీన్ కంటే పిచ్చి ఉంటారు. అంటే బెన్హీన్ ఫాలో అవడం అనేది అంటే అర్థం చేసుకోమనం. అంటే సాతాను అనే వ్యక్తి క్రైస్తవ సమూహాలను, క్రైస్తవ విశ్వాసాలను ఎంత భయంకరంగా మోసం చేస్తున్నాడు అనే విషయాన్ని మనకి నిజంగా అర్థం కానంతగా మోసం చేస్తున్నాడు అండి. అంటే రెండు ఒకటే అన్నట్టుగా చూపిస్తుంటాడు. వాళ్ళు మనల్ని, వీళ్ళు మన అంత ఒకటే అన్నట్టుగా నమ్మిస్తున్నాడు. అంటే ఎంత భయంకరమైన మోసం ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నీకు దీని మీద ఎక్కువ ఏమైనా వివరించాలనుకుంటే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని నీకేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు జాన్. హలో, బెన్హీన్ మీద ఎవరికైనా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటే, ఆయన బోధ మీద ఎవరికైనా పట్టు బాగుంటే మాట్లాడొచ్చు. వాళ్ళు ఏం నమ్ముతున్నారు, రఘు, జాన్ ఎవరైనా ఉంటే ఒకవేళ మీకు ఐడియా ఉంటే. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. అంటే నేను కూడా చూశాను బుక్. ఓకే, హోలీ స్పిరిట్ మీద బుక్స్ రాశారు చాలా. ఎక్కువ హోలీ స్పిరిట్ అని ఎక్కువ ప్రేయర్ చేయడం, హోలీ స్పిరిట్ ని వర్షిప్ చేయడం, కమ్యూనికేటింగ్ విత్ హోలీ స్పిరిట్, అట్లా గిఫ్ట్స్ వాటి గురించి ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ జాన్. సో ఆయన క్యాథరీన్ కుల్మన్ ఫాలోవర్ ఆయన. ఎగ్జాక్ట్లీ రా, థ్యాంక్ యూ. సో ఆయన బెన్హీన్ ఈవెన్ మన ఇండియాలో డిసిఎస్ దినకరన్ వీళ్ళిద్దరు కూడా క్యాథరీన్ కుల్మన్ వీళ్ళ ఈమె ఫాలోవర్స్. ఒకటే ఆమె ద్వారా వచ్చిన వాళ్ళు. ఈయన ఒక ఇండియన్ నాశనం చేస్తే ఆయన ప్రపంచాన్ని సర్వనాశనం పట్టించాడు. మేబీ ఎవరైనా భక్తులు ఉంటే క్షమించాలి. మీరు వాళ్ళకి భక్తులు అయితే నన్ను క్షమించాలా. యేసుక్రీస్తు భక్తులు అయితే ఏమనుకోరు కానీ
ఒకవేళ వాళ్ళ భక్తులు అయితే మీరు ఫీల్ అవ్వచ్చు, వాళ్ళకి భక్తులు కాకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించిన భయంకరమైనటువంటి దుర్బోధకులు ఇద్దరు కూడా. ఒకరు దేశాన్ని నాశనం చేస్తే ఒక ప్రపంచాన్ని నాశనం చేశాడు. ఇద్దరు కూడా భయంకరమైన ఒక తప్పుడు బోధలో ఉన్నటువంటి ఒక స్త్రీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. బీ కేర్ఫుల్. ఓకే, లాస్ట్ వన్ బిబ్లికల్ పర్స్పెక్టివ్ చూపించి నేను ముగించేస్తా. ఇదొకటి మీరు పిక్చర్ బాగా జాగ్రత్త చూడండి. ఓకే, చూస్తే ఇప్పుడు ఏమర్థమైందో చెప్పండి. సో త్రిత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఇది అద్భుతమైనటువంటి విషయం అండి. బిబ్లికల్ పర్స్పెక్టివ్ ఇది. మనము మోడలిజం చూసాం, ట్రైథైజం చూసాం. సో బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో త్రిత్వము ఎలా ఉంటుందని అర్థం చేసుకోవడానికి ఈ మ్యాప్ చాలా చిన్న మ్యాప్ కానీ పిక్చర్ కానీ ఎక్కువ అర్థం చేసుకునే అర్థవంతమైనటువంటి పిక్చర్ ఇది. ఇప్పుడు చెప్పండి మీకు ఏమర్థమైందో. మీకు అర్థమైందంటే మనం క్లాస్ ముగించుకుందాం. God is Father, God is Son, God is Holy Spirit. Okay. Okay. God is Father, God is Son, God is Holy Spirit. Father is not Son. Son is not Holy Spirit. Holy Spirit is not Father. సో ఇప్పుడు తెలుగులో అర్థం చెప్పండి అందరూ, మీకు ఏమర్థమైందో. అంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉన్నదన్న. తండ్రికి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడే. అంటే తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కాదు. అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఉన్నారు అనేది నాకు అర్థమైంది చూస్తే. ఓకే, గుడ్. నేనును తండ్రిను ఏకమై ఉన్నాం. సో దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయన కుమారునిగా వచ్చిండు, ఆయనే పరిశుద్ధాత్మనుగా వచ్చిండు. నీకు అలా అర్థమైందా? క్లాస్ ముందు నుంచి వెళ్ళినావా, ఇప్పుడు మధ్యలో చేయనావా? 9 o'clock. ఓ, మోడలిజం గురించి చెప్పినప్పుడు వినలేదాను? విన్నా. ఇప్పుడు నువ్వు త్రిత్వాన్ని బిలీవ్ చేస్తున్నావా? అవును, బిలీవ్ చేస్తున్నా. ఎలా బిలీవ్ చేస్తున్నావు? మోడలిజం లో బిలీవ్ చేస్తున్నావా, ట్రైథైజంగా బిలీవ్ చేస్తున్నావా, ఎలా బిలీవ్ చేస్తున్నావు? దేవుడు ఒక్కడే, బట్ ముగ్గురు వ్యక్తుల్లాగా ఆయన మేనిఫెస్ట్ అయ్యిండు. ఓకే, ఇప్పుడు నువ్వు తండ్రి అంటే దేవుడు తండ్రిగా వచ్చాడు, కుమారునిగా వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చాడు అని నమ్ముతున్నావా? ఒక్కడే దేవుడు. నేను అదే అంటున్నా, ఒక్క దేవుడే తండ్రిగా వచ్చాడు, ఆయన కుమారునిగా వచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుని కూడా వచ్చాడు అని నమ్ముతున్నావా? కాదా? నేను తండ్రిని ఏకమై ఉన్నాం అంటారు కదా. అవును, ఒక్క వచనం పక్కన పెట్టు. నువ్వు ఒక వచనం మీద ఒక సిద్ధాంతాన్ని మనం కట్టలేము కదా ఒక వచనం మీద. ఫస్ట్ జాన్ లో కూడా సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. అవును, అక్కడ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. అక్కడ ముగ్గురు వేరువేరుగా చూపిస్తున్నాడు. అదే చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్ పర్సనాలిటీసా, లేకపోతే ఒక కాలంలో తండ్రి గాను, ఒక కాలంలో కుమారుని గాను, ఒక కాలంలో పరిశుద్ధాత్మ దేవుని వాడు వచ్చాడని నమ్ముతున్నావా? అంటే ముగ్గురు ఫ్రమ్ ద బిగినింగ్ ముగ్గురు ఉన్నారు. ఫ్రమ్ జెనసిస్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ ముగ్గురు ఉన్నారు. అంటే ఇప్పుడు మోడలిజాన్ని బిబ్లికల్ పర్సన్ రెండు కలిపి నమ్ముతున్నావా? ఇప్పుడు ఈ రెండు వేరు నమ్ముతున్నావా? ముగ్గురు దేవుళ్ళు అనాల్సి వస్తుంది కదా. లేదు, అంటే అది అండర్స్టాండింగ్ లో ప్రాబ్లం, అంతేగాని ముగ్గురు దేవుళ్ళని చెప్పడానికి ఇది ప్రయత్నం చేయట్లేదు.
దేవుడు ఒక్కడే అని మనకు క్లియర్ ఉంది కదా అన్న. దేవుడు ఒక్కడే అవి కూడా అందుకే దయ్యం కూడా నమ్మి వణుకుచున్నాయని మనం క్లియర్ సరే చూద్దాం, గురించి మనం డిస్కస్ చేయాలి రేపు చాలా. సో ఇది ఇప్పటివరకు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సన్ ఈజ్ గాడ్ అంటే కుమారుడు దేవుడే, శుద్ధాత్మ దేవుడు దేవుడే, తండ్రి అయిన దేవుడు దేవుడే. అయితే తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు. అవునా? లేదా అర్థం చేసుకోండి. తండ్రి కుమారుడు కాదు, ఫాదర్ ఈజ్ నాట్ సన్. సో సన్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్. కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కాదు. క్లారిటీ ఉందా పోనీ? అన్న యాక్చువల్ గా మీరు చెప్పింది ఫాదర్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్ అంటే మంచి మీనింగ్ వస్తుంది అన్న. ఇక్కడ గాడ్ ఈజ్ హోలీ స్పిరిట్, గాడ్ ఈజ్ ఫాదర్, గాడ్ ఈజ్ సన్ అని అంటే సారీ నేను రివర్స్ చెప్పాను. ఎస్ ప్రవీణ్, ఎస్ ఐఎమ్ రాంగ్. సో ఫాదర్ ఈజ్ సన్, ఎగ్జాక్ట్. ఫాదర్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. అదే యారో మార్క్ కూడా మీరు డౌన్ పెడితే బాగుంటుంది అన్న. అవునవును, ఇది తిప్పి పెట్టాలి. ఎస్ షూర్. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ ప్రవీణ్. నేను దాన్ని ఖచ్చితంగా సరిదిద్దాలి. ఓకే, సో ఓకే అండి, ఇప్పటి వరకు మనం దీన్ని ఇక్కడ ఆపేద్దాం. రేపు దీని గురించిన వివరణ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాప్ నుంచెల్లే మనం ప్రారంభించుకుందాం. ఓకే, సో ఈ పిక్చర్ నుంచెల్లే రేపు మళ్ళీ డిస్కషన్ ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. ప్రే చేస్తాం. మహాపరిశుద్ధ మీకు వందనాలు తండ్రి. ఈ దినము నాయన ఈ యొక్క త్రిత్వం గురించిన విషయాలు మాకు బోధపరిచేందుకు వందనాలు నాయన. మేము ఈ యొక్క సిద్ధాంతమును ఇంకన్నో తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు దాకా తెలియపరిచిన ప్రతి సంగతి కూడా మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. కృప చూపి నడిపించి మీ దాసుని ఇంకన్నా బలపరిచి నడిపించి యేసు నామములో ఇచ్చినాము తండ్రి. ఆమేన్. ఆమేన్.